పార్టీలకు సిద్ధాంతాలు చెప్పగలరు, లీడర్లకు దారి చూపగలరు. తెలంగాణని ఇంటి పేరుగా మార్చుకున్న తెలంగాణ ప్రకాష్ ప్రస్తుతం హెల్త్ సైరన్ మోగిస్తున్నారు. ఎందుకు ఆరోగ్య విప్లవం దగ్గర ఆగినరు? ఆరోగ్య విప్లవం అనేది ఎందుకు అవసరం అనుకుంటున్నారు? మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అమ్మ. సార్, మీలో కొత్త షేడ్ మేము ఈరోజు చూడబోతున్నాం. అసలు ఆరోగ్యం నిజంగా మేము కూడా ఆఫీస్కి వస్తున్నాం, ఆఫీస్ విషయంలో పక్కగా ఉంటాం, కానీ నిజంగా హెల్త్ మీద దృష్టి పెట్టడం మాకు సాధ్యం అవ్వట్లేదు. ఎక్కడ జరగాలి మార్పు? అసలు మీరెందుకు ఈ ఆరోగ్య రంగం మీద దృష్టి? అంటే ప్రతి ఒక్కరం కూడా ఫస్ట్ మనము దృష్టి పెట్టాల్సింది ఆరోగ్యమేనమ్మా. మనము ఎన్ని సంపదలైనా సృష్టించుకోవచ్చు, ఎంత కష్టపడైనా సంపద సృష్టించుకోవచ్చు, కానీ ఆరోగ్యాన్ని తిరిగి పొందడం సాధ్యం కాదు. ఒకసారి ఆరోగ్యం పాడైందంటే దాన్ని తిరిగి పొందడం అనేది చాలా కష్టం. మనిషి ఏ లక్ష్యాన్ని సాధించాలన్నా బ్రతికుండాలి. బ్రతికుండడం ఒక్కటే సరిపోదు, ఆరోగ్యంగా ఉంటేనే తను మన ఆరోగ్యం అన్ని శరీరాంగాల మీద ఆధారపడి ఉంటుంది. ఇవన్నీ సరిగ్గా ఉంటేనే మనము చిత్తశుద్ధితో పనిచేయగలుగుతాం, మనసు పెట్టి పనిచేయగలుగుతాం. కాబట్టి ఏ లక్ష్యాన్ని సాధించాలన్నా ఆరోగ్యం అనేది ప్రధానం. అంటే రాజకీయాలు చెప్పేవాళ్ళు ఉన్నారు, తర్వాత వెనకటి నుంచి చరిత్రలు ఉన్నాయి, చదువుకొని నేర్చుకొని చేసుకుంటారు. కానీ మనకు దౌర్భాగ్యం ఏంటంటే మన తల్లిదండ్రులకు కానీ మన తాతలకు కానీ ఇప్పుడున్న మన పిల్లలకు కానీ ఈ అవగాహన అనేది చాలా తక్కువ ఉంది. కొంత మన పూర్వతరాలు బెటర్ అనిపిస్తుంది మనకంటే. ఇంత సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంత డెవలప్ అయ్యి ఇప్పుడు గూగుల్ మన చేతిలో ఉంది, ఎన్నో హెల్త్ టిప్స్ మనకు దొరుకుతున్నాయి, కానీ ఏది కరెక్ట్ ఏది రాంగ్ తెలియదు. ఎన్నో రకాల వైద్య శాస్త్రాలు ఉన్నాయి. అలోపతి వచ్చింది, హోమియోపతి వచ్చింది, సిద్ధ వైద్యం ఉన్నది, ఆయుర్వేదం ఉన్నది, యునాని ఉంది, హోమియోపతి ఉన్నది. ఏది తేల్చుకోలేని పరిస్థితి. మళ్ళీ ఒక రంగంలో ఉన్న డాక్టర్లే విభిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తారు. ఎక్కడికక్కడ సెగ్మెంట్ వైజ్గా అయిపోయింది హెల్త్ అనేది. కన్ను డాక్టర్ వేరే ఉంటాడు, పన్ను డాక్టర్ వేరే ఉంటాడు, బీపీ డాక్టర్ వేరే ఉంటాడు, షుగర్ డాక్టర్ వేరే ఉంటాడు, థైరాయిడ్ డాక్టర్ వేరే ఉంటాడు. ఇప్పుడు మనిషి వెనకటి రోజుల్లో వెంకట నరసాయ అని ఒక మామూలు పద్మశాలి అతను మా ఊర్లో ఆర్ఎంపీ అని ఏం చదివిండో మాకు తెలియదు, కానీ కొన్ని దశాబ్దాల పాటు మా ఇంట్లో ఎవరికి ఏది వచ్చినా కూడా వాళ్ళ గురించి, వాళ్ళ ఆరోగ్యం గురించి సంపూర్ణమైన అవగాహన ఆయనకు ఉండేది. అంతే, ప్రతి ఒక్కరి గురించి, నా ఒక్క ఫ్యామిలీ కాదు ఊరు మొత్తం గురించి. ఎందుకంటే ఆయనకు ప్రతి ఒక్కరి హెల్త్ కండిషన్ మీద అవగాహన ఉంది. అయితే ఇప్పుడు ఈ రోజుల్లో అటువంటి డాక్టర్స్ దొరకరు. అయితే ఒకదానికొకటి కాంట్రా ఇండికేషన్స్ ఉంటాయి. అంటే ఒక టాబ్లెట్ ఇచ్చాము, అంతకుముందు ఏ టాబ్లెట్స్ వాడుతున్నాం అనేది అడగడు ఆయన. ఇప్పుడు కంటి డాక్టర్ తన దగ్గరికి వచ్చిన వాళ్ళు తన మందులు రాస్తాడు, పంటి డాక్టర్ తన దగ్గరికి వచ్చాడు. ఇవాళ రేపు చాలా రకాల స్పెషలిస్టులు వచ్చారు, సూపర్ స్పెషాలిటీస్ వచ్చినాయి. కానీ ఇవాళ మన ఆరోగ్యాన్ని మన చేతుల్లో నుంచి డాక్టర్ల చేతిలో పెట్టద్దు అనేది తప్పనిసరి అయితే తప్ప, అనివార్యం అయితే తప్ప పోవాలి. కానీ చిన్న చిన్న వాటికి కూడా డాక్టర్లను కలవడం అనేది మన అనారోగ్యానికి దారితీస్తే తప్ప ఆరోగ్యానికి. మన ఇంటర్వ్యూలోనే మీ మాటల్లోనే విన్నా సార్, మనకి పెద్ద పెద్ద క్యాన్సర్లు, హార్ట్ అటాక్లు మనల్ని చంపుతలేవు, మెడిసిన్, ఎగ్జాక్ట్లీ మనం వాడుతున్న మెడిసిన్ మనల్ని చంపుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మా, ఇప్పుడు యాంటీబయాటిక్స్ వేసుకుంటాం. ఇప్పుడు ఒక్కసారి యాంటీబయాటిక్స్ వేసుకుంటే 2 సంవత్సరాల దాకా గట్ బ్యాక్టీరియా అనేది మళ్ళీ తిరిగి కోలుకోదు. ఇప్పుడు నాగేశ్వర రెడ్డి గారు ఎక్కువగా గట్ బ్యాక్టీరియా మీద మాట్లాడుతున్నారు. అంటే గట్ చాలా ఇంపార్టెంట్, సెకండ్ బ్రెయిన్ ఆఫ్ మైండ్ అంటాం. గట్ అంటే ఇప్పుడు మన అన్నవాహిక, అతి పెద్దదైన అన్నవాహిక పేగు ఏదైతే ఉందో దాన్ని గట్ అంటాం. దానికంటూ ఒక ఆరోగ్యం ఉంటది, దాన్ని కాపాడుకోవాలి. ఆ కాపాడుకోలేకపోతే వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఈ స్థాయిలో ఉంటాయి అనేది ఇప్పుడిప్పుడే కొత్తగా సార్, 10 సంవత్సరాల నుంచి ఎక్కువ వింటున్నాం. దాని గురించి కొంచెం డీటెయిల్ గా. అంటే యాక్చువల్గా ఏమైందమ్మా, మనకు మొత్తం ప్రపంచంలో కూడా ఒక 10 సంవత్సరాల నుంచే గట్టు మీద, కానీ ఎప్పటి నుంచో ఒక డైలాగ్ ఉండేది, నీకు గట్స్ ఉన్నాయిరా అని అంటారు అనేది. అందుకు అంటే పూర్వకాలంలో 4000 సంవత్సరాల కిందనే చరక సంహిత కానీ, మన దగ్గర ఉన్న గొప్ప సుశ్రుతుడు, వీళ్ళంతా కూడా పతంజలి ఆరోగ్యం గురించి చాలా చెప్పారు. వాళ్ళు చైనాలో కూడా చాలా వాళ్ళ అక్కడి పురాతన ఋషులు కానీ వీళ్ళంతా ఆరోగ్యం మీద చాలా చెప్పారు. అంటే కొన్ని వేల సంవత్సరాల నుంచి వాళ్ళ ప్రయోగాల వల్ల వాళ్ళు గొప్ప వైద్య శాస్త్రాన్ని ప్రపంచానికి అందించారు. కానీ తర్వాత అలోపతి ఇట్లాంటి హోమియోపతి రావడం వల్ల ఏమైందంటే ఆ పాత అన్ని పక్క పోయినాయి. వాళ్ళు ఇవాల్టి పారామీటర్లు ఏంటంటే టెస్టిమోనియల్స్ ఉండాలి, సైంటిఫిక్ డాటా స్టడీ ఇవన్నీ ఉండాలి. అవి ఉంటేనే వాళ్ళు గుర్తిస్తారు. సరే అలోపతి చెడ్డదని నేనన్నా, కానీ ఎమర్జెన్సీ అయినప్పుడు అలోపతి అంటే ఏ స్టేజ్లో ఏది అవసరమో అది తీసుకోవాలి. ఉదాహరణకు ఫస్ట్ ఆరోగ్యంగా ఉండాలంటే మనకు
వెనకటి మన తాతమ్మలు మన నాయనమ్మలు వాళ్ళు ఏ ఆహారం తిన్నారో అదే తినాలి మనం. రాగి జావా, జొన్న గట్క, అంటే డిఫరెంట్ సెక్షన్స్. ఇప్పుడు కష్టపడే వాళ్ళు ఉన్నారు, కూలీ నాలు చేసుకుంటారు, శ్రమ చేస్తారు, వాళ్ళు మిల్లెట్స్ తీసుకోగలిగితే అరిగించుకోగలుగుతారు. కానీ ఇప్పుడు మనము శారీరక శ్రమ దాదాపుగా జీరో. శారీరక శ్రమ మనం వాకింగ్ కోసం వాకింగ్ పోతేనే ఉంటుంది. కాబట్టి మనము మిల్లెట్స్ తీసుకుంటే అరిగించుకునే పరిస్థితిలో మనం ఉండం. ఏది తీసుకున్నా మార్నింగ్ టైంలో తీసుకుంటే కొంత డైజెషన్ అవుతుంది. కానీ మనం ఎక్కువ మంది డిన్నర్స్ ఈవినింగ్ టైంలో ఎక్కువ హెవీగా తింటాం, నాన్ వెజ్ కానీ ఇట్లాంటివి. 100% తప్పు. అసలు గూట్లో దీపం నోట్లో ముద్ద అంటాం కదా, అంటే 6 తర్వాత తినకూడదమ్మా. ఇంకోటి ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది వచ్చింది కదా, అది చాలా అవసరం. అంటే మినిమం ఏంటంటే ఒక 12 గంటల నుంచి 16 గంటలు ఫాస్టింగ్ ఉండడం వల్ల లివర్ ఏం చేస్తుంది అంటే తను రిజోనేట్ చేసుకుంటుంది. ఇప్పుడు అన్ని జబ్బులు స్టార్ట్ అయ్యేది గట్టు లివరే. అది ఏ జబ్బు అన్నా కానివ్వండి. నేను ఇంకోటి చెప్తున్నా, ఇప్పుడు సైకాలజిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా స్టడీ చేయాలి. గట్లో వచ్చే కొన్ని మార్పుల వల్ల క్రిమినల్ యాటిట్యూడ్ కూడా డెవలప్ అవుతుంది. ఒక వ్యక్తి ఇప్పుడు మనకు నెట్ఫ్లిక్స్లో అడోలసెన్స్ అని ఒక సీరియల్ వస్తున్నది. పిల్లోడు ఎందుకు ఇంకో అమ్మాయిని మర్డర్ చేశాడు అంటే గట్టే. అవును, ఇది స్కూల్లో కూడా ఇప్పుడు ప్రిఫర్ చేస్తున్నారు సార్, పిల్లల్ని చూడమని చెప్తున్నారు ఈ సిరీస్ ని పర్టిక్యులర్ గా. అయితే గట్ అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఇప్పుడు మన బాడీలో కొన్ని హార్మోన్స్ ఫంక్షన్ చేస్తుంటాయి. ఈ హార్మోన్స్ ఇంపాక్ట్ మన శరీరంలో అన్ని భాగాల మీద ఉంటుంది, బ్రెయిన్ మీద కూడా ఉంటుంది. అందులో రిలీజ్ అయ్యి ఇప్పుడు కార్టిజాల్ అని ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది, మార్నింగ్ టైంలో రిలీజ్ అవుతుంది. అంటే ఎందుకు రిలీజ్ అవుతుంది అంటే వెనకటి రోజుల్లో యుద్ధానికి పోయేటోళ్ళు, లేకుంటే యుద్ధాల కంటే ముందు వేటకు పోయేటోళ్ళు. ఈ వేటకు పోయేటోళ్ళు అంతా కూడా ఎర్లీ మార్నింగ్ పోయేటోళ్ళు. ఏదైనా పులి వచ్చింది, 2 ఉంటాయి వాళ్ళు, ఫైట్ ఆర్ ఫ్లైట్. అంటే దాంతో కొట్లాడన్నా దాన్ని చంపాలి, లేదంటే పరిగెత్తాలి. అంటే దీనికోసం ఏమవుతుందంటే వాళ్ళకి ఆ శక్తిని ఇవ్వడానికి కార్టిజాల్ అనేది ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది. దానివల్ల గ్లూకోజ్ పెరుగుతుంది బాడీలో. అప్పుడు ఏంటంటే ఇన్సులిన్, దాన్ని గ్లూకోజ్ బ్యాలెన్స్ చేయడానికి ఇన్సులిన్ పెరుగుతూ ఉంటుంది. ఎక్కడ లేని శక్తి వస్తుంది మార్నింగ్ టైంలో. ఇవన్నీ అర్థం చేసుకోవాలి. కార్టిజాల్ వల్ల తర్వాత నిద్ర పట్టట్లేదు. నిద్ర ఎందుకు పట్టదు అంటే రాత్రి మన స్క్రీన్ టైం ఎక్కువ అవుతుంది. రాత్రి పడుకునేదాకా సెల్ ఫోన్ టీవీ చూస్తున్నాం. లైటింగ్ ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో మెలటోనిన్ అనేది రిలీజ్ కాదు బాడీలో, బ్రెయిన్ కంటే ఎక్కువ గట్స్లో అది రిలీజ్ అవుతుంది ఎక్కువ. మెలటోనిన్ అనేది ఉంటేనే నిద్ర వస్తుంది, లేకపోతే రాదు. హ్యాపీ హార్మోన్ అంటాం, డోపమైన్, తర్వాత సెరటోనిన్ అని, ఇవన్నీ కూడా డే టైంలో రిలీజ్ అవుతాయి. నైట్ టైంలో వచ్చేది మెలటోనిన్. అంటే సర్కేడియన్ రిథమ్ అని అంటాం. అంటే మన జీవితంలో ఒక క్రమశిక్షణ ఉండాలి. రోజు అదే టైం పడుకోవాలి, మార్నింగ్ అదే టైంకి లేవాలి. కుదురుతుందా సార్? ఇప్పుడు షిఫ్ట్స్ ఉంటాయి, అంటే దాన్ని ప్లాన్ చేసుకోవాలి. కనీసం 10కు మీరు సెకండ్ షిఫ్ట్ అయిపోద్ది కదా. థర్డ్ షిఫ్ట్ ఉన్న వాళ్ళదేమో ఇంకొక లైఫ్ స్టైల్, అమెరికన్ లైఫ్ స్టైల్. వాళ్ళకి తప్పదమ్మా, వాళ్ళు అనారోగ్యానికి గురవుతారు, వాళ్ళకి తప్పదు. దానికి ఏంటంటే హెవీగా ఫుడ్ సప్లిమెంట్స్ తీసుకోవాలి. తర్వాత వాళ్ళ నిద్రను అంటే ఎట్లుంటుంది అంటే ఇవాళ 10 గంటల దాకా డ్యూటీ చేయడం, రేపు 10 గంటల నుంచి మార్నింగ్ 6 దాకా డ్యూటీ చేయడం, ఇది నష్టదాయకం. ఈ సర్కేడియన్ రిథమ్ అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఇవాళ మనం 9:30 పడుకోవాలనుకున్నాం, డైలీ దాన్ని మీరు ఒక డిసిప్లిన్ అనేది ఉండాలి. ఎన్నింటికి లేవాలనే దానికి కూడా డిసిప్లిన్ ఉండాలి. ఎన్ని గంటలు నిద్ర అవసరం మీకు ఒకటి చెప్పనా? ఇప్పుడు అన్నము, నీళ్లు, మంచి స్వచ్ఛమైన గాలి, ఇవన్నీ మన ఆరోగ్యానికి అవసరమే కదా. అన్నిటికంటే ఎక్కువ ఆరోగ్యానికి అవసరమైంది ఏంటి అంటే నా దృష్టిలో కానీ, న్యూట్రిషనిస్ట్ల గట్ మీద అవగాహన ఉన్న వాళ్ళ దృష్టిలో కానీ 7 గంటల నుంచి 8 గంటల నిద్ర చాలా రకాల జబ్బులను నివారిస్తుంది. అది మీరు ఒకరోజు 4 గంటలే పడుకున్నారనుకోండి, తెల్లారంతా డల్గా ఉంటాం. కాబట్టి మనకేంటంటే నిద్ర విషయంలో మనము పరాచికాలు ఆడద్దు. 7 నుంచి 8 గంటలు ఖచ్చితంగా పడుకోవాలి. ఎప్పుడైనా ఒక రోజు అట్లా ఎక్సెప్షన్ ఉన్నా కూడా నెక్స్ట్ డే మళ్ళీ ఎక్కువసేపు పడుకుంటే బ్యాలెన్స్ అయిపోతుంది. నిద్ర టైంలో కంటిన్యూస్గా 7-8 గంటలు నిద్రపోవడం వల్ల టీ సెల్స్ అనేటివి బాడీలో ఉత్పత్తి అవుతాయి, హార్మోన్స్ బ్యాలెన్స్ అవుతాయి, ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది, రోగ నిరోధక శక్తి, బ్రెయిన్ మీద కూడా ఇవన్నీ ప్రభావాలు చూపెడతాయి. అన్నిటికంటే ముఖ్యం అసలు గట్ట ఆరోగ్యం కాపాడుకోవాలంటే మనకు 7 నుంచి 8 గంటల నిద్రనే చాలా అవసరం. ఫస్ట్ మెడిసిన్. అంటే లివర్ కూడా తనంతట తను రిజువనేట్ చేసుకోవాలి. రాత్రి అంతా తినుకుంటూనే ఉన్నాం అనుకోండి, అది రిజువనేట్ చేసి 6 అవర్స్ రెస్ట్ లివర్కి ఇవ్వాలి. ఇప్పుడు నైట్ షిఫ్ట్స్ ఉన్న వాళ్ళ గురించి చెప్పండి సార్. నైట్ షిఫ్ట్స్ అయినా కూడా మనం ఏంటంటే నైట్ షిఫ్ట్ చేయొచ్చు, బట్ డైలీ అదే పద్ధతిలో ఉంటే ఇబ్బంది లేదు.
మార్నింగ్ వచ్చేసి పడుకుంటారు, 4 గంటలకు లేస్తారు. ఓ రోజు ఆ నిద్ర night, మెయింటైన్ ఓ రోజు అవుతుంది. B, ఓ రోజు A, అట్లా ఇట్లా shifts అట్లా ఉంటే మొత్తం డిస్టర్బ్ అయిద్దమ్మా. అట్లా ఎవరు కూడా ఒక 6 months కంటే ఎక్కువ జాబ్ చేయలేరు. మీడియా చాలా ఒక రూలే రావాలి సార్. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం అయితే మీడియాలో కంటిన్యూగా ఒక నెల పాటు ఒకటే షిఫ్ట్ ఉండాలి, లేకపోతే 15 days అయినా మినిమం ఒకటే షిఫ్ట్. అసలు అట్లా కాదు, ఎట్లుండాలంటే ఒక 15 days నెల కాదు, కంటిన్యూగా సంవత్సరం అంతా అట్లే ఉండాలి. నైట్ షిఫ్ట్ నైట్ షిఫ్ట్ ఎందుకంటే వాళ్ళ జీవితంలో వాళ్ళు డిస్టర్బ్ కాకూడదు. ఇప్పుడు అమెరికా కంపెనీల కోసం పనిచేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ప్రతిరోజు కూడా నైట్ 10 నుంచి 6 వరకు ఎంతో ఉంటుంది. అది కంటిన్యూ అయితే ఇబ్బంది లేదు, ఎందుకంటే మార్నింగ్ పడుకుంటారు. పడుకుంటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, కళ్ళకు మనము మాస్క్ అప్పుడు ఎట్లయితే నోటికి వేసుకున్నామో కళ్ళకు డే టైంలో పడుకునే వాళ్ళు కళ్ళకు మాస్క్ వేసుకోవాలి. అంటే చీకటే ఉండాలి, రూమ్ మొత్తం చీకటి ఉండాలి. ఎప్పుడన్నా నేను నైట్ మేల్కొచ్చి డిస్టర్బ్ అయ్యి తెల్లారంగా 6 గంటలకు పడుకుంటాను. ఒక్కోసారి పడుకుంటప్పుడు మొత్తం అన్ని క్లోజ్ చేసేసుకుంటాం. చిమ్మ చీకటి ఉండాలి, ఎందుకంటే మెలటోనిన్ రిలీజ్ కావాలంటే చీకటి ఉండాలి. మెలటోనిన్ రిలీజ్ కానప్పుడు ఏం చేయాలి, మెలటోనిన్ సప్లిమెంట్స్ దొరుకుతున్నాయి. మంచి అంటే హెర్బల్ సప్లిమెంట్స్ వాడాలి. ఇప్పుడు ఆంబే ఉంది, మోడికేర్ ఉంది, ఇట్లాంటి సంస్థలు ఏం చేస్తున్నాయంటే హెర్బల్ సప్లిమెంట్స్ ను ఇంట్రడ్యూస్ చేశాయి. నేను వేసుకుంటాను. ఒక్కోసారి ఇప్పుడు రాత్రి నిద్రాభంగం అయితే ఖచ్చితంగా ఇంకో 4 గంటలు నిద్రపోవాలి, 6 గంటలు పడుకొని 10 గంటలు లేస్తాను. మామూలుగా అసలు ఆంబే కంటే మంచి ప్రొడక్ట్స్ ఈ ప్రపంచంలో ఎక్కడ లేవండి. ఇంటర్నేషనల్ అయితేనో ఆంబే, ఇండియాలో అయితే మోడికేర్ అనేది లోకల్ కంపెనీ. బట్ ఇద్దరు కూడా కాంప్రమైజ్ గారు. ఇంకా కొన్ని ఉన్నాయి, ఒక 18 కంపెనీలు ఉన్నాయమ్మా, అన్ని కూడా బెస్టే. వీటిని గుర్తించాలంటే IDSA అని ఉంటుంది, ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్, వాటిలోనే దొరుకుతాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే హెల్త్ చాలా మంచిది. ఒక్క మాట చెప్పనా, నేను కనుక ఫుడ్ సప్లిమెంట్స్ తీసుకోకపోయి ఉంటే, నాకు ఎవరు ఇంట్రడ్యూస్ చేసి ఉండకపోతే ఈ పాటికి నాది 10వ వర్ధంతి అయ్యేది. ఎందుకంటే అన్ని రకాల హెల్త్ ఛాలెంజెస్ నేను ఫేస్ చేశాను. బికాస్ ఆఫ్ దెమ్ ఈ రోజు నేను హెల్తీగా ఉన్న 68 ఏళ్ళ వయసులో ఇట్లా గంటల కొద్దీ యాక్టివ్గా ఉన్నాను. నాతో ఉన్న ఫ్రెండ్స్లలో, నా క్లాస్మేట్స్లలో కానీ చాలా మంది చనిపోయారు, చాలా మంది కంప్లీట్గా బెడ్ రిడన్ అయ్యారు, చాలా మంది ఆ వీల్ చైర్కు పరిమితం అయ్యి లేకపోతే ఆరామ్ చైర్కు పరిమితం అయ్యి టీవీ చూసుకుంటున్నారు. ఈ టైంలో నేను ఇప్పుడు నా జర్నీ స్టార్ట్ చేశాను, ఇంకొక ఎన్నింగ్, హెల్త్ విప్లవం, ఆరోగ్య విప్లవం. అంటే ఎందుకు ఇది అవసరం అంటే పూర్వకాలపు అలవాట్లు పోయినాయమ్మ. వాస్తవంగా చెప్పాలంటే వెనకటి అలవాట్లు చాలా మంచి, వాళ్ళు తిన్న ఆహారం కూడా చాలా మంచిది. అంటే ఆహారం అనేది ఎవరు కూడా మీరు ఇది తినాలి ఇది తినకూడదని నిర్దేశించరు. ఈ జంక్ ఫుడ్ సంగతి పక్క పెడదాం. ఎథ్నిసిటీ, ఒక ప్రాంతంలో రాయలసీమ ఉంది, అక్కడ టెంపరేచర్ తగ్గట్టుగా, అక్కడ పంటలకు తగ్గట్టుగా, అక్కడ వెనకటి వాళ్ళ జీన్స్ తగ్గట్టుగా అక్కడ రాగి సంకటే వాళ్ళకి బెస్ట్ ఆహారం. మనకు రైసే మంచి ఆహారం. కొంతమంది వైట్ అన్ని అవాయిడ్ చేయాలని నేను కూడా గతంలో చెప్పాను, ఇప్పుడు కూడా కొన్నిసార్లు చెప్తుంటాను. బట్ ఒక రూల్ అనేది ఏమి ఉండదమ్మా. మీ శరీర తత్వం వేరు, నా శరీర తత్వం వేరు. మీ శరీర తత్వాన్ని బట్టి మీరు తినాలి, నా శరీర తత్వాన్ని బట్టి నేను తినాలి. బాడీ ఏం చెప్తుంది గ్రహించేంత ఫోకస్డ్ గా ఎవరు ఉండలేము సార్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మన బాడీ ఎప్పుడు సిగ్నల్స్ ఇస్తుందమ్మా. మన ఆలోచనల గురించి మనం ఏమంటాం, మనసు మాట వినండి అంటాం. మన శరీరం మాట కూడా మనం వినాలి. నిద్ర వచ్చినప్పుడు పడుకోవాలి, ఆపకూడదు, ఇట్లాంటివన్నీ. దాంతోపాటుగా ఏంటంటే ఇప్పుడు డయాబెటికే ఉంది. మీ పారామీటర్స్ వేరు, నా పారామీటర్స్ వేరు, ఆయన పారామీటర్స్ వేరు. మీ ఏజ్ వేరు, నా ఏజ్ వేరు, ఆయన ఏజ్ వేరు. ఇది మనకు మనమే గ్రహించాలి. నిజంగానే నాకు షుగర్ ఎక్కువైందా, ఇప్పుడు 120/80 బీపీ అంటాం, అది తప్పది. పారామీటర్స్ అన్ని అందరికి ఒక తీరు ఉండవు. ఇప్పుడు నాకు ఎప్పుడు బాడీ తత్వాన్ని బట్టి ఇప్పుడు నేనున్నాను, నాది 160/110 ఉంటుంది. డాక్టర్స్ ఆశ్చర్యపోతారు, నీకు బాగా పెరిగింది బీపీ అంటారు. నాకేం తేడా తెలుస్తలేదు కదా. నాకు హెడేక్ వచ్చేదాకా నాకు బీపీ లేనట్టే. నాకు నీరసం వచ్చేదాకా, ఎక్కువ సార్లు మూత్రం పోయడము, ఎక్కువ సార్లు దాహం కావడము, ఇవన్నీ వస్తేనే నాకు డయాబెటిక్ ఉన్నట్టు. ఇప్పుడు నా పారామీటర్స్ ఏంటంటే నేను ఫాస్టింగ్ 160 ఉన్నా కూడా నాకు డయాబెటిక్ ఫీలింగ్ రాదు. కొంతమంది ఫాస్టింగ్ 200 ఉన్నా రాదు. కాబట్టి ఈ పారామీటర్స్ అన్ని తప్పమ్మా. ఇదంతా మెడికల్ మాఫియా క్రియేట్ చేసింది. మరి ఎట్లా నిర్ధారించుకోవాలి సార్ ఇప్పుడు నాకు షుగర్ ఉంది లేదు? నీ శరీరమే నీకు చెప్తుంది. ఇప్పుడు నీకు షుగర్ బాగుంది అని అంటే ఫస్ట్ అతిమూత్ర వ్యాధి ఉంటుంది, రెండవది దాహం బాగా అవుతుంటుంది, మూడవది నీరసం బాగుంటుంది, తినంగానే విపరీతమైన నీరసం వస్తుంది. ఇవన్నీ కూడా నీకు డయాబెటిక్ లక్షణాలు. ఆ లక్షణాలు రానంత వరకు శుభ్రంగా తీసుకోవచ్చు కదా.
అన్నం వద్దు రొట్టె తినమని చెప్తారు డాక్టర్లు. తేడా ఏం లేదు. జొన్న రొట్టెలో కానీ గోధుమ రొట్టెలో కానీ ఉండేది కార్బోహైడ్రేట్. కొంతమంది డాక్టర్స్ మీరు పండ్లు తినండి అంటారు. ఆ పండ్లు ఏమవుతుంది, ఫ్రక్టోజు తర్వాత సుక్రోజ్గా గ్లూకోజ్గా మారుతుంది. అది తేడా ఏముండదు, 2-3 గంటలు లేట్గా వస్తుంది షుగర్. ఇవన్నీ ఎవరి జీవితాన్ని డాక్టర్ చెప్తున్నట్టుగానే ఉంది. మీకు ఒక ఆశ్చర్యం చెప్పాను నేను, ఈ భూమి మీద ఎవరు ఎక్కువ కాలం బతుకుతున్నారు అనేది మీరు గూగుల్లో, మీరే కాదు ప్రేక్షకులకు కూడా చెప్తున్నా, గూగుల్లో కనుక మీరు కామన్ ఇండియన్ మ్యాన్ యావరేజ్ లైఫ్ అని కొట్టండి, యావరేజ్ సిటిజన్ లైఫ్ అని కొట్టండి, ఇండియన్ సిటిజన్ లైఫ్ 67-68 అట్లా వస్తుంది. అవునా కదా? అడిగినా చెప్తారు కదా మీరు యావరేజ్ లైఫ్ ఎంత అంటే, జపాన్లో అయితే ఇంత, చైనాలో అంత ఇంత, భారతదేశంలో అయితే ఇంత. అదే డాక్టర్స్ గురించి అడగండి, ఇండియన్ డాక్టర్స్ యావరేజ్ లైఫ్ అని అడగండి. ఎక్కువ ఉండాలా తక్కువ ఉండాలా? నిజానికి ఎక్కువ ఉండాలి, ఎక్కువ ఉండాలి. బట్ 55-57 మనకడ తక్కువ ఉంది. వాళ్ళు ఏం చెప్తారంటే, మేము రోజు స్ట్రెస్ గురవుతాం. ఎందుకు అంటే పేషెంట్లకు ట్రీట్ చేసే క్రమంలో ఆపరేషన్ థియేటర్లో ఉండొచ్చు, పేషెంట్ ప్రాణం కాపాడాలన్న దాంతో మాకు ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది. తర్వాత రాత్రి పగలు మేము సరిగా నిద్ర ఉండదు మాకు, ఇవన్నిటి వల్ల మా ఆయుర్దాయం తగ్గుతున్నది అని అంటారు. బట్ నిజాలు మాట్లాడుకోవాలి మనం. వాళ్ళకి ఏంటంటే ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ. అంటే వాళ్ళ తప్పేం కాదమ్మా, ఇప్పుడు వాళ్ళు ట్రీట్ చేయడం వల్ల కూడా ఎక్కువ మంది చనిపోతున్నారు అని అంటే కాపాడే ప్రయత్నం చేస్తాడు ప్రతి డాక్టర్. కానీ వాళ్ళు నేర్చుకున్న దానిలోనే తప్పుంటే, వాళ్ళు పెట్టుకున్న పారామీటర్స్లోనే తప్పులుంటే ఎట్లా తప్పులని అనగలుగుతున్నా అంటే, మీ టాబ్లెట్స్ వల్ల ఎక్కువ మంది ఆ ప్రాబ్లం తగ్గుతున్నది, భయంకరమైన ప్రాబ్లమ్స్ పెరుగుతున్నాయి, సైడ్ ఎఫెక్ట్స్ పెరుగుతున్నాయి. ఇప్పుడు జలుబు తగ్గడానికి యాంటీబయాటిక్ ఇస్తారు. 2 years దాకా వాని బ్యాక్టీరియా రిస్టోర్ కాదుగా. ఓకే, ఎందుకు కాదు సార్? ఎందుకు కాదంటే దాని ఎఫెక్ట్ మొత్తం ఆ స్పీసీసే పోతాయి మొత్తం. ఒక యాంటీబయాటిక్స్ యూజ్ చేయడం 2 years దాకా వాళ్ళ గట్టు మంచిగా ఉండదు. ఒకటి చెప్పాను నీకు, ఈ మధ్య కాలంలోనే గట్లో ఎన్ని రకాల జాతులు ఉంటాయి అనేది టెస్ట్ చేయడం మొదలైంది. ప్రపంచం అంతా ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉండేవాళ్ళు ఎక్కడ ఉన్నారని చూశారు. ఒక 5-6 ప్లేసులలో ఉన్నారు. వాళ్ళ మోషన్స్ స్టూల్స్ను వాళ్ళు తీసుకున్నారు. తీసుకొని అందులో వాళ్ళ గట్లో ఎన్ని రకాల జాతుల బ్యాక్టీరియాలు ఉంటాయో, గుడ్ బ్యాక్టీరియా ఆ స్టూల్స్ లో ఉంటాయి. తెలిసిపోతుంది. వాటిని -20 degrees దగ్గర ఫ్రీజ్ చేస్తారు, సపరేట్ చేసి సెగ్రిగేట్ చేసి. ఆ బ్యాక్టీరియా 1250 రకాల జాతులు ఇప్పటి వరకు ప్రపంచంలో హైయెస్ట్గా కనబడ్డాయి. అంటే పూర్తి ఆరోగ్యంగా ఉన్న వాళ్ళ గట్లో 1250 జాతులు ఉన్నాయి. మన ఆరోగ్యంలో ఎంత ఉన్నాయని లెక్క తీస్తే, ఇప్పుడు సిటీ లైఫ్లో ఉన్న వాళ్ళు కావచ్చు, మెయిన్గా ఇండియాలో ఉన్న ట్రైబల్ ఏరియాస్ కాదు, ట్రైబల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళు కొంత ఆరోగ్యంగా ఉన్నారు. బట్ మిగతా సిటీలలో, టౌన్లలో, ఊర్లలో ఉన్న వాళ్ళు హార్డ్లీ 250 జాతులు ఉన్నాయి. అంటే 1000 జాతులు ఖతం అయిపోయినాయి. ఇవి మళ్ళీ వాడంతరం అవి రావు కదా. దానివల్ల ఒక్కొక్క రకమైన జాతి బ్యాక్టీరియాకు కొన్ని లక్షణాలు ఉంటాయి. అవి మన మైండ్ మీద ప్రభావితం అవుతాయి. గట్ ఈస్ ద సెకండ్ బ్రెయిన్ అంటాం. వాస్తవంగా సెకండ్ బ్రెయిన్ అంటాం, కానీ ఇదే మెయిన్ బ్రెయిన్ ఇన్ఫ్లుయెన్స్ చేసేది. సెరటోనిన్ రిలీజ్ కావాలన్నా, మెలటోనిన్ రిలీజ్ కావాలన్నా, డోపమైన్ రిలీజ్ కావాలన్నా అన్నిటికి కారణం ఏంటంటే గట్టే. నువ్వు తిన్న అన్నం డైజెస్ట్ అయ్యి, ఇప్పుడు దానికి బెస్ట్ ఫుడ్ ఏం తెలుసా? గట్కి, గట్ బ్యాక్టీరియాకి మనం తినని ఫుడ్డే. మనం తినని ఫుడ్ ఏంటిదా? మనం తినదంటే మనం అన్ని తింటాం కానీ ఫైబర్ తినం. ప్రోటీన్ అంటాం, కార్బోహైడ్రేట్స్ అవన్నీ పుష్కలంగా తింటాం, ఫైబర్ తినం మనం. ఫైబర్ అనేది వాటికి ఫుడ్, అది వాటికి ఫుడ్. అది ఇప్పుడు నేను మార్నింగ్ దోశలు, ఇడ్లీలు, వడలు ఏం తిన నేను. రాత్రి అన్నంలో నీళ్లు పోసుకుంటాం. ఆ నీళ్ళల్లో నాని పొద్దున ఆ నీళ్ళు ఏమన్నా మిగిలితే బారవసేసి పెరుగు కలుపుకొని తింటాం. అది కూడా సూర్యోదయం టైంలో తినాలి, 6:30 సద్దన్నం. దానిలో ప్రీ బ్యాక్టీరియా ఉంటుంది, అది ప్రీ బ్యాక్టీరియా ఫుడ్ అది, ప్రీబయోటిక్ అంటాం. ప్రీబయోటిక్ అంటేనేమో మన కడుపులో ఉన్న బ్యాక్టీరియా ఫుడ్. ప్రోబయోటిక్ అంటేనేమో బ్యాక్టీరియాస్ను అదనంగా యాడ్ చేయడం. అవి కూడా మన మెడికల్ షాప్లో దొరుకుతాయి. అవి కూడా అవసరం, జ్వరం వచ్చినప్పుడు అవి కూడా మనం తీసుకోవాల్సి వస్తుంది. డీహైడ్రేషన్ అయినప్పుడు ప్రోబయోటిక్ చాలాసార్లు అవసరం మనకి. మెడిసిన్ ఇచ్చినప్పుడు కూడా దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ప్రోబయోటిక్ అవసరం. అయితే ఈ రకమైన అవగాహన పెంచుకోకుండా ప్రధానికి డాక్టర్ల మీదనే ఆధారపడితే, ఇందాక మనం అనుకున్న డాక్టర్స్ ఎందుకు తొందరగా చనిపోతుండని 2-3 విషయాలు నేను చెప్పగలుగుతా. ఒకటి, వాళ్ళు నేర్చుకున్న విద్యలోనే లోపాలు ఉన్నాయి, దాన్ని వాళ్ళు 100% నమ్ముతారు. రెండవది ఏంటంటే వాళ్ళది కూడా సెడెంటిక్ లైఫ్ స్టైలే. తర్వాత ఏ డాక్టర్స్ గెట్ టుగెదర్స్లైనా లిక్కర్ లేకుండా ఉండదు. ఆ లిక్కర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? రాత్రి 10 తర్వాత. దాంతోపాటు వాళ్ళు ఏం తింటారు? చికెను, మటను, పీసెస్ ఇవన్నీ తింటారు.
మరి 10 మందికి చెప్పాల్సిన మీరే మీ లివర్కి రెస్ట్ చేయకపోతే మీరు ఎందుకు ఆరోగ్యంగా ఉంటారు? దాంతోపాటు స్ట్రెస్ వాళ్ళు అన్నది కూడా కరెక్ట్. ఖచ్చితంగా. అన్నిటికంటే డేంజర్ స్ట్రెస్ అమ్మ. ఉమ్. ఈ స్ట్రెస్ని మనం వదులుకోకపోతే ఉమ్. అది మనల్ని తినేస్తుంది. ఉమ్. కాబట్టి మానసిక ఒత్తిడి అనేది ఎందుకు మానసిక ఒత్తిడి పెరుగుతుంది అంటే లైఫ్లో కంఫర్ట్స్ ఎక్కువైనాయి, అవును. సెల్ ఫోన్లు ఎక్కువైనాయి, టీవీలు ఎక్కువైనాయి. ఆ టీవీలలో చూసే లైఫ్ స్టైల్ మనకు కావాలనుకుంటాము. ఉమ్. డబ్బు కోసం పరిగెత్తడం ఎక్కువైంది, ఆశలకు అంతు లేదు, ఉమ్. కోరికలకు అంతు లేదు. డై ఎంటీ అని ఒక బుక్ ఉంది. ఉమ్. డై ఎంటీ. ఎంటీ అంటే ఒక స్టేజ్ దాటాక యూ కెన్ వెయిట్ ఫర్ డెత్. అంతే ఇక. మనకు ఈ రోజే రాత్రి మనం చనిపోతున్నాం, ఉమ్. రేపు పొద్దున నేను లేస్తానో లేవనో, ఉమ్. నేను చేయాల్సిన పనులు ఏమున్నాయని లిస్ట్ రాసుకొని అన్ని కంప్లీట్ చేసుకోవాలి. ఓకే. ఇంకా ఎప్పుడన్నా రాని, మరణం ఎప్పుడన్నా రాని, నేను రెడీ. ఒక ఇల్లు కట్టుకున్నాం, ఒక ఇల్లు కట్టుకున్న తర్వాత సాటిస్ఫై కావాలి కదా. అవును. మనకు ఫామ్ హౌస్ కావాలి, చుట్టూ 10 ఎకరాలు ఉండాలి, గులాబీ తోటలు పెట్టుకో, ఎందుకు ఇదంతా 10 బెడ్రూమ్లు ఉండాలి, నువ్వు బతకడానికి ఎంత నెల కావాలి, పోయేటప్పుడు ఎవరైనా ఏం తీసుకుపోతారు అంటే ఈ ఆశలు దాన్ని ఎక్కడో ఒక్కడ మనం స్టాప్ చేయకపోతే మనకు సరిపోతుంది, కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు స్ట్రెస్ తగ్గాలంటే మెడిటేషన్ చేయాలి. మెడిటేషన్ చేయాలంటే చాలా మందికి ఆ మెడిటేషన్ అంటే ఏందో తెలియదు. ఆ ఏకాగ్రత, మనము పూజలు చేస్తుంటారు, పెద్ద ఎత్తున మైకులు పెట్టి అరుస్తుంటారు, అది మనసుకు ప్రశాంతతనిచ్చేదే ధ్యానం. ఈ మైకులు పెట్టి చెప్పేది ఆడంబరం, అందరికి తెలవాలని పూజ చేస్తున్నట్టు, నేను చాలా గొప్పగా దేవుణ్ణి పూజిస్తున్నా. ఇవన్నీ ఎక్కువైపోయినాయి అమ్మ. ఎక్కడ మానసిక సమతుల్యత లేదు, శారీరక సమతుల్యత లేదు, ఆహార సమతుల్యత లేదు. 4 నియమాలు ఉంటాయి. బెస్ట్ లైఫ్ అని అంటే బ్యాలెన్స్డ్ డైట్. బ్యాలెన్స్డ్ డైట్లో కార్బోహైడ్రేట్, ప్రోటీన్, ఫ్యాట్, వాటితో పాటుగా ఫైబరు, ఇవన్నీ కూడా ఉంటాయి, విటమిన్స్, మినరల్స్. ఏది ఎక్కువ తినాలి, ఏది తక్కువ తినాలి? కార్బోహైడ్రేట్, ఫ్యాట్ తక్కువ తినాలి, బట్ అవే ఎక్కువ తింటాం. ఎందుకు అంటే ఆకలి అయినప్పుడల్లా ఏది పడుతుంది లోపలేస్తుంటాం. సార్, ఇన్ని మార్పులు చెప్తున్నారు మీరు, ఇంత అవగాహనతో ఉన్న మీలాంటి వాళ్ళ వల్లైనా ఇక ముందు కొన్ని సంవత్సరాల తర్వాత అయినా ఒక బ్రేక్ఫాస్ట్ కోసం ఈక్వల్ టు ఒక టాబ్లెట్, లంచ్ కోసం ఈక్వల్ టు ఒక టాబ్లెట్, అన్ని మీరు అన్నట్టు సమపాలల్లో ఏది ఎట్లా అవసరమో అట్లా వేసుకునేలాగా, డిన్నర్ ఈక్వల్ టు ఒక టాబ్లెట్, అట్లా ఏమైనా వచ్చే అవకాశం ఉందా? ఉన్నాయి. ఇప్పుడు మేము అవే తీసుకుంటున్నాం 20 years నుంచి. అవే చెప్పేయండి సార్. కాదమ్మా, వైటమిన్స్ ఉన్నాయి. ఓకే. ఇప్పుడు మనకు మినిమం 13 వైటమిన్స్ ప్రతిరోజు కావాలమ్మా. ఓకే. నీవు తినే ఫుడ్లో అవి లేవు, కొంచెం కొంచెం ఉంటాయి. ఇప్పుడు ప్రోటీన్ ఉంది, మన బాడీ వెయిట్ ఇప్పుడు నేను 80 కిలోలు ఉన్నా, రోజుకి 80 గ్రాముల మంచి ప్రోటీన్ నా బాడీలోకి కావాలి. మంచి ప్రోటీన్ అంటే చికెన్, మటన్లు కాదు, గ్రీన్ సోర్స్ కావాలి, లీఫీ సోర్స్ కావాలి, వెజిటబుల్ సోర్స్ కావాలి, దాల్స్ ఇట్లాంటివి కావాలి. పెసరపప్పులో ప్రోటీన్ ఉంటుంది, కందిపప్పులో ఉంటుంది, ఆకులలో ఉంటుంది, పాలల్లో ఉంటుంది, ఇట్లాంటి మంచి ప్రోటీన్ కావాలి నాకు. బట్ నాన్ వెజిటేరియన్ దీని అందులో అమైనో ఆసిడ్స్ అనేటివి ఉంటాయి. ఎసెన్షియల్ అమైనో ఆసిడ్స్ లేకపోతే నీ బాడీ బిల్డింగ్ కాదు. అది మాంసకృతులు అంటాం కదా, మనకు ప్రతి కణం కూడా ప్రోటీన్ మీద ఆధారపడి ఉంటుంది, వైటమిన్స్ మీద ఆధారపడి ఉంటుంది. ప్రోటీన్ బిల్డ్ చేస్తుంది, ఫ్యాట్ బిల్డ్ చేస్తుంది. చాలా మంది అమ్మాయిలు 0 ఫ్యాట్ ఉండాలని చెప్పి అసలు ఫ్యాటే తినరు. చాలా డేంజర్. ఎందుకంటే మన బాడీలో 125 ట్రిలియన్స్ అంటే 125 లక్షల కోట్ల కణాలు ఉంటాయి. ప్రతి కణానికి అవుటర్ లేయర్, ఇన్నర్ లేయర్ ఫ్యాట్ తోనే తయారవుతుంది. ఫ్యాట్ తీసుకోవాలి, కానీ గుడ్ ఫ్యాట్ తీసుకోవాలి. omega-3, omega-6, omega-9 అని ఉంటాయి. omega-3 ఇస్ ద గుడ్ ఫ్యాట్, omega-6 కూడా మనకు అవసరమే. ఏది ఇప్పుడు LDL అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటారు, తప్పది. ఇట్ ఈస్ నథింగ్, ఇట్ ఈస్ బ్యాడ్ కొలెస్ట్రాల్ కాదు అది. బట్ ఎప్పుడైతే దాని మోతాదు మిస్తుందో అది బ్యాడ్ కొలెస్ట్రాల్ అయితే. ఎంత ఏదైనా అతిగా పోతే ఏదైనా బ్యాడ్ అవుతుంది శరీరానికి. బట్ మనకు తెలిసి కూడా ఇవే రిఫైన్డ్ ఆయిల్స్ వాడుతున్నాం, హైడ్రోజనేటెడ్ ఆయిల్స్ వాడుతున్నాం. ఏ ఆయిల్స్ బెటర్ సార్? ఈ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ బెటర్. గాను ఏ ఆయిల్ అయినా కూడా ఒకటే ఆయిల్ ఉండకూడదు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఒక ఆయిల్, లంచ్ లో కర్రీస్ ఒక ఆయిల్, డిన్నర్ లో ఒక ఆయిల్. ఆలివ్ ఆయిల్ చాలా బాగుంటుంది, కానీ దాన్ని ఎక్కువ హీట్ చేయలేము మనం. ఇట్లా మనం ఏంటంటే కోల్డ్ గానుగ నూనెలు వెనకటి రోజుల్లో ఉండేది, అవే బెస్ట్ మనకి. ఇప్పుడు హార్ట్ అటాక్స్ ఎక్కువ వచ్చేది దీనివల్లనే. ఇప్పుడు వ్యాక్సినేషన్ ఇచ్చారు అందరికి, కోవిడ్, చాలా మంది దానివల్ల చచ్చిపోతున్నారు. దానికి విరుగుడు ఏంటి అంటే మా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఒక రాధేశ్యామ్ గారు అని కోయంబత్తూరులో ఒక డాక్టర్ గారు నాకు పరిచయం అయ్యారు. ఆయనకున్నన్ని PhDలు ఎవరికి లేవు. ఆయన అమెరికాలో చాలా పెద్ద అనే గట్టు మీద చేశాడు, లివర్ మీద PhD చేశాడు. ఈ లివర్ మీద PhD చేసినాక అలోపతి వద్దనుకున్నాడు. ఆయన పెద్ద సర్జన్, ఆంకో న్యూరో సర్జన్. అది కూడా 120 ఏళ్ళ కింది పెద్ద హాస్పిటల్ అమెరికాలో ఉన్న హ్యూస్టన్లో ఉన్న హెర్మన్ హాస్పిటల్లో ఆయన చేశాడు. ఆయన ఇక్కడికి అవన్నీ అర్థమైన తర్వాత ఆయన వచ్చేసి ఈ ఆపరేషన్లు, సర్జరీలు ఎందుకు చేయాలని, నేను క్యాన్సర్ ట్యూమర్సే రాకుండా చేయొచ్చు కదా అని చెప్పి ఆయన కోయంబత్తూరుకి వచ్చేసి 150 ఎకరాలలో ఊటీలో
ఊటీలో దొడ్డబెట్ట అని పీక్ అన్నట్టు అది ఓకే మనం వ్యూ చూస్తుంటాం. అక్కడికి 15 కిలోమీటర్ల దూరంలో అడవులలో మొక్కలు మెడిసినల్ ప్లాంట్స్ పెట్టి అక్కడ నుంచి ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని తీసుకొచ్చి ఒక 2500 రకాల జబ్బులకు ఏ రకమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ ఇస్తున్నాడు. మనిషికి 4484 రకాల జబ్బులు రావచ్చు అని చరక సంహిత చెప్పింది 4000 సంవత్సరాల కింద. సిద్ధ కూడా అదే చెప్తుంది. ఇవాళ ఆయనే 2500 రకాల జబ్బులకు హెర్బల్ క్యాప్సూల్స్ టిసెన్స్ అనేటివి తీసుకొచ్చాడు. టిసెన్ అనేది కొత్త పదం. టిసెన్ అంటే ఏంటంటే వితౌట్ టీ వితౌట్ కాఫీ, అది వెల్నెస్ టీస్ అన్నట్టు. అది ఇప్పుడు చామంతి ఉంది, చామంతిలో మన శరీరానికి అవసరమైన మన గట్టుకు అవసరమైనవి చాలా మంచి లక్షణాలు ఉన్నాయి. మందార పువ్వులో ఉన్నాయి, పుప్పొళ్ళలో ఉన్నాయి, ఆకులలో ఉన్నాయి, వాటి పెటల్స్లలో ఉన్నాయి. రెడ్ రోజ్ మనం అమ్మాయిలు ఇష్టపడతారు బాగా. రెడ్ రోజ్ పెటల్స్లలో మన శరీరానికి అవసరమైనవి చాలా ఉన్నాయి. దాల్చిన చెక్కలో చాలా ఉన్నాయి, లెమన్లో ఉన్నాయి, జింజర్లో ఉన్నాయి. వీటన్నిటి నుంచి ఆయనే ఈ వెల్నెస్ టిసెన్స్ అనేటిది ఇంట్రడ్యూస్ చేశాడు. అది ఇప్పుడు భారతదేశంలో ఫస్ట్ టైం ఆ కాన్సెప్ట్. ఇంకా నీకు ఏ జబ్బు రాదు. 21 రోజులు 21 రకాల టీలు పరిగెట్టున తీసుకున్నట్టయితే ఒక ఆర్డర్ ప్రకారంగా ఇంకా ఏ జబ్బులు రావు. అంత ఉన్నాయి కూడా బ్యాలెన్స్ అయిపోతాయి, లంగ్స్ కానీ లివర్ కానీ. అయితే క్యాన్సర్ ట్యూమర్స్ కూడా ఆయన తగ్గిస్తున్నాడు. అంటే ఇటువంటి అన్ని కూడా సక్సెస్ రేట్ బాగుందా? సక్సెస్ రేట్ చాలా బాగుంది. ఆయన ఏమంటాడంటే ఆయన క్యాన్సర్ సర్జనే. అయితే ఆయన ఏమంటాడంటే ఇండియన్ డాక్టర్స్లో చాలా మంది ఇక్కడ చదువుకున్న వైద్య విధానాన్ని బట్టి, వాళ్ళ అనుభవాలను బట్టి, వాళ్ళ ప్రొఫెసర్లు చెప్పిన దాన్ని బట్టి వాళ్ళు ఓన్లీ రెండింటి మీద ఆధారపడి క్యాన్సర్ అని డిసైడ్ చేస్తారు. ఒకటి పెట్ స్కాన్, రెండవది ఏంటంటే బయాప్సీ. అయితే ఆయన ఏమంటాడంటే ఈ రెండే కాదు, రక్త పరీక్షలలో కూడా మార్పులు కనబడాలి. క్యాన్సర్ పేషెంట్కి ఒక రిపోర్టుకు నెక్స్ట్ రిపోర్టుకు తేడా కనబడుతుంది. తర్వాత క్యాన్సర్ ఉన్నదని నిర్ధారణ చేసినప్పుడు రక్త పరీక్షలో తెలిసిపోతుంది, బట్ అది ఎవ్వరు చదవడం లేదు. తర్వాత బయాప్సీలో కూడా 100% అక్యురేట్ రిజల్ట్ రాదట. ఎందుకంటే మనం సెల్స్ బాడీలోంచి అది మన లోపల లిక్విడ్ తీసినా టిష్యూ తీసినా అవి చనిపోతాయి బయటకు వచ్చాక, అది లైఫ్ ఉండదు దానిలో. అది టెస్ట్ పంపిస్తే 4 రోజుల తర్వాత వాళ్ళు టెస్ట్ చేస్తారు. డెడ్ సెల్స్ కదా అవి, డెడ్ సెల్స్ నుంచి అక్యురేట్ రిజల్ట్ రాదు. బట్ వాళ్ళ అలవాటు ప్రకారంగా రిపోర్ట్ పంపుతారు. పెట్ స్కాన్లో ఏమైందంటే గ్లూకోజ్ వాటర్ తాగిస్తారు. తాగించినప్పుడు షుగర్ ఎక్కడెక్కడైతే అక్యుములేట్ అవుతుందో గ్లూకోజ్ బాడీలో అక్యుములేట్ అయింది క్యాన్సర్ అని నిర్ధారిస్తారు. ఎందుకు అంటే ఆ క్యాన్సర్కి ఇష్టమైన ఆహారం గ్లూకోజ్, అది పట్టుకొని ఉంటాయి. అవి ఆ షుగర్ వాటర్ను చేసినప్పుడు పట్టుకొని ఉంటాయి. కాబట్టి కేవలం దాని మీద ఫోటో మీద ఆధారపడి ఎక్కడెక్కడైతే రెడ్ డాట్స్ ఉంటాయో అక్కడ క్యాన్సర్ ఉన్నదని చెప్పడం కరెక్ట్ కాదు. లిపిడ్స్ కూడా మిస్గైడ్ చేస్తున్నాయి. లిపిడ్స్ ఎక్కడైతే అక్యుములేట్ అవుతాయో కొవ్వు పదార్థాలు కానీ కొలెస్ట్రాల్ లాంటివి కానీ వాటి వల్ల కూడా సిస్ట్ ఫామ్ అయితే కూడా క్యాన్సర్ అంటున్నారు. ట్యూమర్స్ అన్ని క్యాన్సర్స్ కాదు, 80% ట్యూమర్స్ క్యాన్సరే కాదు. కానీ ట్యూమర్ అనగానే భయపడిపోతాం, అక్కడే చచ్చిపోతాం. రైలు పట్టాల మీద చనిపోవాలనుకున్నాడు వాడు తల మీకెళ్ళి రైలు పోయినాక చనిపోడు, ఆ సౌండ్ చచ్చిపోతాడు. చాలా మంది హార్ట్ అటాక్ అని చెప్పి పోస్ట్ మార్టం రిపోర్ట్లో వచ్చినాయి. అట్లనే శరీరంలో జరిగే ఇవన్నీ అర్థం చేసుకోకుండా వాళ్ళు ఏంటంటే ఒక రొటీన్ పద్ధతిలో మెడిసిన్ చదివినారు కాబట్టి వాళ్ళు చెప్తారు వాళ్ళు. కానీ వాళ్ళందరికంటే మనకే ఎక్కువ అవగాహన ఉండాలి మన శరీరంలో ఏం జరుగుతుంది. లా ఆఫ్ అట్రాక్షన్ అని ఒకటి మీ ప్రేక్షకులకు చెప్దాము. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి కేసీఆర్, రెండవది రేవంత్ రెడ్డి. లా ఆఫ్ అట్రాక్షన్ ఏంటంటే మనం ఏదైతే కావాలనుకుంటామో దాని గురించే మనము ఏకాగ్రతతో, నిబద్ధతతోని, కమిట్మెంట్తో ఉంటామో అది సాధ్యమవుతుంది. మనం కేసీఆర్ తెలంగాణ కోసం తపస్సులాగా చేశాడు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి కోసం తపస్సులాగా చేశాడు. నేను అందుకే చెప్తా ఇద్దరికి అభిమానినే, నేను ఇద్దరిని అభిమానిస్తా. లేదు సార్, మాకు తెలుసు మీరు కొంచెం కేసీఆర్కి ఎక్కువ అభిమాని. అంటే కేసీఆర్ పాలనకి ఎక్కువ అభిమాని, బట్ లా ఆఫ్ అట్రాక్షన్ లో ఒక్కడుగు ఇంకా రేవంత్ రెడ్డి ఎక్కువ కమిట్మెంట్. ఎందుకంటే ఆయన నాకు 5 ఏళ్ల కింద చెప్పాడు ఒక టీవీ ఛానల్లో సీఎం అవుతానని చూపెట్టాడు కదా. లా ఆఫ్ అట్రాక్షన్ అంటేనే అది. ఇప్పుడు మీరు ఒక అందమైన అబ్బాయిని ఇష్టపడుతున్నారు, ఒక అమ్మాయి, పెళ్లిగాని అమ్మాయి, పదే పదే ఆయన రూపాన్నే ముద్రించుకొని బెడ్రూమ్ లో ఆయన ఫోటో పెట్టుకొని ఆయనకు పరిచయం లేకపోయినా కూడా ఖచ్చితంగా ఆయన ఏదో ఒక రోజు ప్రపోజల్ పెడతాడు. అంత బాగుంటుంది. ఒక కేస్ స్టడీ చెప్తే జరిగింది. ఒక ఆఫీస్ లో పనిచేసే వ్యక్తి తన ఇంటికా నుంచి రోజు పోయేటప్పుడు ఒక అందమైన కారు క్లాస్ రూమ్ లో పెట్టి ఒక బట్టల దుకాణంలో ఉంటది. ఆయన దాన్ని చూడంగానే బాగా ఇష్టపడతాడు, పోయి రోజు దాన్ని ఇట్లనే చూస్తూ ఉంటాడు. ఒకరోజు రిక్వెస్ట్ చేస్తాడు, నేను రోజు వచ్చి దీన్ని క్లీన్ చేయవచ్చా అని.
అంటే మీకు అంత ఇంట్రెస్ట్ ఉంటే చేయండి, ఏమవుతుంది, ఇబ్బంది ఏమున్నది అని అంటారు. ఓ రోజు ఓనర్ చూస్తాడు, అరే ఎందుకురా ఆయన ఎవరో వచ్చి క్లీన్ చేస్తున్నాడు అంటే, సరే ఈ కారు తనదే అంటాడు, తను రోజు తుడుస్తున్నాడు, ఏమని పిలిచాడు, ఎందుకు తుడుస్తున్నావు అంటే మీరు ఇది డ్రాలో పెట్టారు కదా, ఈ కారు నాకే వస్తుంది సార్ అంటాడు. అంటే అంటాడు కదా, నువ్వు కూపన్ తీసుకోవాలి కదా, తీసుకున్నావా అంటే ఎంత తీసుకోవాలి, 2000 రూపాయలు బట్టలు కొంటే నీకు కూపన్ ఇస్తాం. కొంటాడు. కొన్న తర్వాత నెక్స్ట్ టైము భార్యాభర్తలు ఇద్దరు వచ్చి తుడుస్తూ ఉంటారు. లక్కీ డ్రా తీసిన రోజు ఆయనకే వచ్చింది అది. అంటే ఇట్లా 100 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి లా ఆఫ్ అట్రాక్షన్ సంబంధించి. డాక్టర్లు ఇంకా చచ్చిపోతారు, వారం రోజుల్లో డిశ్చార్జ్ చేస్తారు, బట్ వాళ్ళు బలంగా నమ్ముతారు నేను బతుకుంటాను. బతికిన వాళ్ళు 35 ఏళ్ళ నుంచి బతికిన వాళ్ళు లా ఆఫ్ అట్రాక్షన్ తో. నేనేమంటున్నా, ఇప్పుడు ఈ ప్రపంచం ఏర్పడ్డదే బిలీవ్ అండ్ అచీవ్ అనే 2 పదాలు. లేకుంటే ఇన్ని ఇన్వెన్షన్ జరిగేటియా? అస్సలు. భూమి పుట్టినప్పుడు ఉన్నది ఏందమ్మా, భూమిలో మట్టి, సముద్రము, ఆకాశము, చెట్లు, మనకంటే ముందు పుట్టిన డైనోసార్స్ లాంటివి. మరి ఇవన్నీ ఎవరు అనుకున్నారు? ఒక జిరాఫే అనుకుంటుంది రోజు, నా మెడ కొంచెం పొడుగుంటే బాగుండు, చెట్ల కొమ్మలు అందట్లేదని. ఒక మేక ఏమనుకుంటుంది, చెట్ల కొమ్మలు అందాలంటే నా కాలు జర పొడుగుంటే బాగుండు ఉంటుంది. హిమాలయాల్లో ఉన్న గొర్రె ఏమనుకుంటుంది, నాకు కొంచెం ఉన్ని ఎక్కువ పెరిగితే చలి అనేది తట్టుకోగలుగుతా అనుకుంటుంది. మహబూబ్ నగర్ లో ఉన్న గొర్రె చిటచిట అంటుంది, నాకు జర తక్కువ ఉంటే బాగుంది. మనుషులకే కాదు లా ఆఫ్ అట్రాక్షన్, ఈ భూమి మీద ఉన్న ప్రతి ప్రాణికి కూడా లా ఆఫ్ అట్రాక్షన్ అనేది. ఏం చేయాలంటే వాట్ ఎవర్ యూ బిలీవ్ యూ కెన్ అచీవ్. ఇప్పుడు సైంటిస్టులు అంతా ఇన్వెన్షన్ చేశారంటే లా ఆఫ్ అట్రాక్షన్ వల్లనే. ఎన్నిసార్లు ఫెయిల్ అయినా పర్లేదు, నువ్వు దాన్ని పట్టుదలతో నువ్వు ప్రయత్నిస్తే దానికి అసాధ్యం అనేది ఉండదు. ఇవన్నీ మనకు అర్థం కావడానికి అల్లావుద్దీన్ అద్భుత దీపం అనే ఒక కథలో జీనీ పాత్రను సృష్టించారు. జీనీ అంటే ఏదో కాదు, మన సబ్ కాన్షియస్ మైండ్. మన సబ్ కాన్షియస్ మైండ్కు రూపం లేదు, బరువు లేదు, ఫోటో తీయలేం, డయాగ్నోస్టిక్ సెంటర్లో దొరకదు. మనసు అనే దానికి ఏదన్నా రూపం ఉందా? సబ్ కాన్షియస్ మైండ్ అంటే మనసు లేదా ఆత్మ. అది మనసు ఏదైతే నమ్ముతుందో అది ఖచ్చితంగా మనం సాధించగలుగుతాం. పురాణాల నుంచి అనుకుంటా, ఎప్పటి నుంచి యద్భావం తద్భవతి, మీలోనే దేవుడు ఉన్నాడని అంటారు. నా దృష్టిలో దేవుడు అంటే పంచభూతాలు. పంచభూతాలను మనం ప్రార్థించినట్టయితే అన్ని మంచి జరుగుతాయి. చాలా మంది వాళ్ళు అనుకున్న సాధించడానికి ఒక థాటే కదా కారణం. ఆ థాట్ ఆలోచన ఎట్లా వచ్చింది? పంచభూతాల నుంచే కదా మనకు వచ్చేది. ఆలోచనను మనం అమలు చేయడానికి చాలా ప్రయోగాలు చేస్తాం. ఎవరికైతే బాగా పట్టుదల ఉంటుందో, బాగా నమ్మకం ఉంటుందో, తన మీద తనకు నమ్మకం ఉండాలి, తను చేసేదాని మీద నమ్మకం ఉండాలి. ద సైన్స్ ఆఫ్ గెట్టింగ్ రిచ్ అని ఒక బుక్ ఉందమ్మా. అది 1910లో ఒక అతను రాశాడు. ఆ రాసిన అతను ఒక 1 yearలోనే చనిపోయాడు. కానీ ఈ 115 ఏళ్లలో వేల మంది, లక్షల మంది ఆ బుక్ చదివి అందులో ఏ రకంగా ఆలోచించాలనో చెప్తారు. నువ్వు అప్పుల గురించి ఆలోచించిన రోజులు నీకు అప్పులే అవుతా ఉంటాయి. రేవంత్ రెడ్డి అప్పుల గురించే మాట్లాడుతాడు, అప్పుల గురించి ఆలోచిస్తాడు. కేసీఆర్ కంటే ఎక్కువ అప్పులు అవుతున్నాయి. కేసీఆర్ సంపద మార్గాల గురించి ఆలోచించాడు, అప్పు చేసైనా కూడా ఆదాయాన్ని పెంచగలిగాడు. అట్లాగే జబ్బు వచ్చినప్పుడు జబ్బు గురించి ఆలోచించినంత కాలం జబ్బు పెరుగుతూ ఉంటుంది. జబ్బు నాకున్నా కూడా ఐఎమ్ గెట్టింగ్ బెటర్ ఎవ్రీడే అని చెప్పి ఒక 100 సార్లు మీకు మీరు అనుకుంటే అది మెల్లమెల్ల తగ్గుతూ ఉంటుంది. మనం ఏది ఆ సైన్స్ ఆఫ్ గెట్టింగ్ రిచ్ అనే బుక్ 55 పేజీల్లో ఉంటుంది. PDF డౌన్లోడ్ చేసుకోవచ్చు. అందులో కనుక సొల్యూషన్స్ గురించి ఆలోచిస్తే అప్పులకు పరిష్కారాలు దొరుకుతాయి. అది సైన్స్, దాని వెనకాల సైన్స్ ఉంటుంది. డబ్బు సంపాదించాలంటే కూడా సైన్స్ ఉంటుంది. సీక్రెట్ అనే బుక్ ఇంకోటి వచ్చింది, అది చదివే సీక్రెట్ బుక్ రాసింది ఆమె. ఆ బుక్ లో సీక్రెట్ పెద్ద సంచలనం. ఆ సీక్రెట్ కు బేస్ ఏంటంటే సైన్స్ ఆఫ్ గెట్టింగ్ రిచ్. వాళ్ళ అమ్మాయి తెచ్చిస్తుంది ఆమె సిక్కున్నప్పుడు. అది చదివినాక ఆమెకు అర్థమైపోద్ది, ఇది ప్రజలకు అర్థం చేయాలంటే లివింగ్ ఎగ్జాంపుల్స్ ఇవ్వాలి. కాబట్టి ఎంతో మంది సైంటిస్టులు ఎట్లా ఇన్వెన్షన్ చేశారు, నీ ఆరోగ్యాన్ని నువ్వు ఎట్లా బాగు చేసుకోవచ్చు లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా. దాన్ని ప్రాక్టీస్ చేయడానికి మాస్టర్ కీ సిస్టమ్స్ అని ఇంకొక బుక్ ఉంది. మాస్టర్ కీ సిస్టమ్ ఫన్నెల్ అనే అతను రాశాడు. ఇంకొక బుక్ ఏంటంటే పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్, జోసెఫ్ మర్ఫీ. ఆయన మన హిమాలయాస్కి వచ్చి ఇక్కడ ఋషులను ముళ్ళను కలిసి ఆ బుక్ రాశాడు. అది చదివి స్టీవ్ జాబ్ వచ్చి మళ్ళీ వాళ్ళనే కలిసి స్టీవ్ జాబ్ అద్భుతాలు సాధించాడు. అంటే ఎంతో అపారమైన ఆరోగ్య సంపద, ఆలోచనల సంపద మన సొత్తు. భారతదేశం ఇతర దేశాల కంటే ఎందుకు ప్రత్యేకం? అన్ని దేశాల్లో కొండలు ఉన్నాయి, వాగులు ఉన్నాయి, నదులు ఉన్నాయి, సముద్రాలు ఉన్నాయి. మన దగ్గర కూడా అన్నీ ఉన్నాయి. కానీ మన ప్రత్యేకత ఏంటంటే ఒక స్పిరిచువల్ ఫ్రీడమ్, స్పిరిచువల్ నాలెడ్జ్. ఇది మన ప్రత్యేకత. ఇక్కడ మీరు సమ్మర్ టిప్స్ అడిగారు. సమ్మర్ వచ్చింది కాబట్టి ఫస్ట్ మనము డిహైడ్రేషన్ కాకుండా మన బాడీని కాపాడుకోవాలి. ఇప్పుడు దాహం ఎక్కువైతా ఉంటుంది, ఎందుకంటే మన శరీరంలో 70% నీళ్ళే. మీకు ఇంకోటి కూడా నేను పోలికే చెప్తా, ప్రకృతి ఎట్లుంటుందో మన శరీరం అట్లే ఉంటుంది.
ప్రకృతిలో ఏమేమి ఉన్నాయి? పంచభూతాలు ఉన్నాయి. పంచభూతాల్లో మట్టి ఉంది, మట్టిలో ఖనిజ సంపద ఉన్నది. మన శరీరమే ఒక మట్టి అనుకుందాం, ఎందుకంటే మట్టి నుంచే పంటలు పండి అందులోంచి ప్రోటీన్ వస్తుంది. ఈ ప్రోటీనే మన మాంసకృతులు. విశ్వంలో 70% నీళ్లు, మన శరీరంలో 70% నీళ్లు. ఖనిజ సంపద మనకు బొక్కలు, మన మాంసకృతులు. తర్వాత గాలి ఉంది, మనం ఆక్సిజన్ లేని బతకలేం. మన శరీరంలో కూడా ప్రతి కణానికి గాలి కావాలి. శూన్యం ఉన్నది, ఆకాశం. మన శరీరంలో శూన్యం లేకపోతే ఈ గుండె కొట్టుకోవడం అయిపోతుంది, ఈ లివర్ ఎక్స్పాన్షన్ అయిపోతుంది, చాలా శూన్యం మన లోపల కూడా ఉంది. కాబట్టి అగ్ని 37 degrees టెంపరేచర్ లేకపోతే మనం బతకం, మనం తిన్న ఆహారం కూడా జీర్ణం కాదు. అంటే పంచభూతాల్లో ఏమున్నాయో మన శరీరంలో అవే ఉన్నాయి. మన బాడీ ఐడెంటికల్. పంచభూతాలను కాలుష్యమయం చేస్తే నీ శరీరం కూడా కాలుష్యమయం అవుతుంది. ఇలా మట్టిలో విషం కలిసింది మొత్తం, ఎరువులలో పంటలు పండిస్తున్నాం, అందుకే మనం రోగాల పాలవుతున్నాం. ప్రకృతి పగ తీర్చుకుంటున్నది, క్యాన్సర్ ఇట్లాంటివన్నీ దానివల్ల వస్తున్నాయి. ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకోవాలి. ప్రకృతి సమతుల్యతను కాపాడినట్టే సమ్మర్లో కానీ వింటర్లో కానీ రెయినీ సీజన్లో కానీ మన ఆహార సమతుల్యత, మనం తాగే నీళ్లు, ఒక్కో సీజన్లో నీళ్ళ క్వాంటిటీ అనేది ఒక తీరు ఉంటుంది. డిహైడ్రేషన్ కావద్దనుకుంటే వాటర్ బాగా తాగాలి. సమ్మర్లో అయితే మనం ఇప్పుడు సమ్మర్లో హాట్ వాటర్ ఎవరు ఇష్టపడరు. ఎంత హెల్త్ మెయింటైన్ చేయాలి అని అనుకుని హాట్ వాటర్ రెగ్యులర్గా తాగే వాళ్ళు కూడా సమ్మర్లో మాత్రం కూల్గా చిల్డ్ వాటర్ తాగాలనుకుంటారు. బాడీలో ఉన్న హీట్ను బ్యాలెన్స్ చేసే విధంగా ఉండాలి. ఇప్పుడు కూల్ వాటర్ ఎంత తాగితే అంత నష్టం. మన బాడీ టెంపరేచర్ 37 degrees అనుకున్నాం కదా, అంతకంటే తక్కువ టెంపరేచర్ తక్కువ ఉన్న వాటర్ తాగితే మన శరీరంలోని వైరస్ బ్యాక్టీరియాలన్నిటికీ చెడు బ్యాక్టీరియా పెరుగుతుంది, వైరస్ పెరుగుతుంది. కాబట్టి మనకు లంగ్స్ కూడా పాడైపోతాయి. ఏ సీజన్ అయినా సరే బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. ఇంకోటి ఇప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, మనము ఆకలి బాగా దూప బాగా అవుతుంటారు, వాటర్ బాగా తాగాలనిపిస్తుంది. ఎవరు తాగాలనిపిస్తుంది? బాగా మెట్లు ఎక్కిన వాళ్ళకు, లేకుంటే సైక్లింగ్ చేసిన వాళ్ళకు, ఎండలు నడిచి వచ్చిన వాళ్ళకు. వాళ్ళకి జాగ్రత్తలు ఏంటంటే ఒకేసారి గడగడ తాగకూడదమ్మా. లేదు, మామూలుగా ఏంటంటే నీళ్లు తాగే పద్ధతి పైనుంచి తాగడం తప్పు. పైనుంచి తాగితే ఏమైందంటే కంట్రోల్ ఉండదు, ఒకటేసారి పోతా ఉంటాయి పేగులలోకి నీళ్లు. అటు తాగకూడదు, టీ తాగినట్టు తాగాలి, మంచిగా కుచ్చుకొని తాగాలి. కావాలంటే కడుగు మంచిగా. అని మన పెద్దలు ఏం చెప్తారు, ఎంగిల్ అవుతుందిరా నువ్వు నోట్లో పెట్టుకోవాలి, తప్పమ్మా, అది 100% తప్పు. నోట్లో పెట్టుకొని ఒకేసారి తాగకూడదు గడగడ. తర్వాత చల్లటి నీళ్ళు ఎవరికి మంచిది కాదు. నార్మల్ రూమ్ టెంపరేచర్ అంటాం కదా, ఇప్పుడు ఏసీ పెట్టుకున్నా కూడా 24 పెట్టుకోవచ్చు. బట్ ఎండాకాలంలో ఈ 18, 19, 20 ఇట్లా పెట్టుకుంటే మన బాడీ తట్టుకోలేదు. అది కూడా మెయింటైన్ చేయాలి ఎప్పుడు. వాస్తవంగా ఏసీలతో కూడా చాలా అనారోగ్యం వస్తుంది. నీళ్ళు విషయంలో కూడానమ్మా, ఎప్పుడు పడితే అప్పుడు ఇష్టం వచ్చినట్టు ఎంత పడితే అంత నీళ్ళు తాగడం కరెక్ట్ కాదు. ఎవరో చెప్పిల్లని చెప్పి రోజు మార్నింగ్ 4 లీటర్లు 3 లీటర్లు తాగేటోళ్ళు కూడా ఉన్నారు. నేనేమంటున్నా అంటే, మోషన్ ఫ్రీ కావాలంటే సైంటిఫిక్ మెథడ్ ఏంది? బలవంతంగా నీళ్ళని లోపల గుక్కి బయటికి పంపించడం కాదమ్మా. నీళ్ళు ఎప్పుడు కూడా మనం 1 లీటర్ మ్యాక్సిమం, ఇంకా కావాలనుకుంటే కొద్దిగా గ్యాప్ ఇచ్చి ఇంకొక 1/2 లీటర్ తాగు. కానీ ఒక్కసారి 1.5 లీటర్ తాగడం, ఆ నీళ్ళ ప్రెషర్ వల్ల మోషన్ పోవాలనుకోవడం, ఇదంతా తప్పదు, రాంగ్ మెథడ్స్. మోషన్ ఫ్రీ కావాలంటే ఫైబర్ ఉండాలి, 6 గంటల లోపల భోజనం చేయాలి, కొంత శారీరక శ్రమ ఉండాలి, తినే ఫుడ్లో ఫ్యాట్ కంటెంట్ తగ్గించాలి. నీ మోషన్ ఎట్లా ఫ్రీ అవుతుంది? ఫైబర్ కంటెంట్ పెంచాలి. డైలీ 30 grams ఫైబర్ కావాలి మనకు. ఆకుకూరలు, ఈ తోటకూర లాంటి, పాలకూర లాంటి ఎక్కువ తినాలి, వాటిలోనే గుడ్ ఫైబర్ ఉంది. అది సాధ్యం కాదనుకున్నప్పుడు డైటరీ ఫైబర్ దొరుకుతున్నది. బెస్ట్ ఫైబర్ వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ చాలా దొరుకుతున్నది మార్కెట్లో. ఇందాక నేను చెప్పిన కంపెనీస్ కానీ ఇవన్నీ తీసుకోవాలి, అవి తప్పదు. మనం తినే ఆహారంలో విటమిన్స్ లేనప్పుడు ఎట్లయితే విటమిన్ సప్లిమెంట్ చేసుకుంటాం, సి విటమిన్ చాలా అవసరం మనకి. ఇవన్నీ కూడా మనం చేయకపోతే మనం తట్టుకోలేం. డిహైడ్రేషన్ అయినప్పుడు ఏం చేయాలి? ఓఆర్ఎస్ కానీ న్యూట్రియంట్స్ కానీ మనం ఎక్కువగా ఉన్నాయి తీసుకోవాలి. అది ఎప్పుడు మన ఇంట్లో పెట్టుకోవాలి. ఎప్పుడు డిహైడ్రేషన్ అనేది తెలియదు. ఎండలు మనం తిరుగుతూ ఉంటాం, నిమ్మరసం తాగాలి, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ చెరుకు రసం తాగాలి, కొంత అట్లాంటివి ఉంటాయి. సన్ స్ట్రోక్ రావద్దు అనుకున్నప్పుడు కొంత ఆనియన్ తినడం ఇట్లాంటివి ఉంటాయి. కొంత వాటర్ మెలన్ అనేది సమ్మర్లో చాలా మంచి ఫుడ్ అది. అందుకే ప్రకృతి ఏం చేసిందంటే సమ్మర్లోనే పండిస్తుంది ఆ వాటర్ మెలన్ని. సీజనల్ ఫ్రూట్ చాలా అవసరం, కానీ ఏది అతిగా తినకూడదు. ఇప్పుడు చాలా మంది పపాయ, గువా తింటారు, జామకాయలు, బొప్పాయి కాయలు. అవి మంచియే కాదని నేను అన్నా, కానీ మన బాడీలో ఫాస్ఫరస్ పర్సెంటేజ్ ఎంత ఉండాలనో అది చూడాలి. అవి వీటిలలో ఎక్కువ ఉంటుంది ఫాస్ఫరస్. కాబట్టి ఇవన్నీ చాలా కేర్ఫుల్గా ఉండాలి. సమ్మర్లో అన్నం కూడా ఆకలి బాగా అవుతుంటుంది.
వీలైనంత వరకు కొంత ఆ లిక్విడ్ డైట్ అన్నా లేకుంటే ఏదో ఒకటి ఎప్పుడు తీసుకుంటూ ఉండాలి. 3 అవర్స్కి ఒకసారి మినిమం. శారీరక కష్టం చేసే వాళ్ళకి చాలా అవసరం. క్యాలరీస్ బర్న్ అవుతూ ఉంటాయి. చిన్న పిల్లల నుంచి కూడా వింటర్లో మన సమ్మర్లో వాటర్ అనేది బాగా ఇవ్వాలమ్మా. తర్వాత స్లీప్ కూడా సరిపోని ఉండాలి. తర్వాత జనరల్గా ఎప్పుడు పడుకోవాలి అనుకున్నప్పుడు తొలి సంధ్య మలి సంధ్య నిద్రపోవద్దని వెనకడ మా చిన్నప్పుడు ఒక పాట ఉండేది. నిజమే. సాయంత్రం పూట ఇప్పటికీ కూడా పాట ఉంది, శుక్రవారం పొద్దు సిరిని విడవద్దు మా తల్లి మహాలక్ష్మి స్థిరంగా. అందులోనే ఈ లైన్లు ఉంటాయి, తొలి సంధ్య మలి సంధ్య నిద్రపోవద్దు అని. అంటే వెలుతురు అవుతున్న టైంలో మనకు మెలటోనిన్ అనేది డెవలప్ కాదు. బలవంతంగా నిద్రపోవడానికి ట్రై చేయకూడదు. ఇట్లాంటివన్నీ కూడా చాలా కేర్ తీసుకోవాలి. సార్ ఇప్పుడు బయట ఎక్కడ ముట్టుకున్నా మైదానే సార్. మైదా ఇప్పుడు మనకు తింటే అసలు మైదాతో వచ్చే ఎఫెక్ట్స్ చెప్తుంటే ఏ తిండి తినబుద్దిగా. నేను ఒక రోజు నేను పిస్తా హౌస్ పోయినా కరాచీ బేకరీ పోయినా కూడా మనం తినేది ఒక్కటి కూడా దొరకదమ్మా. ఓ రోజు ఫ్లైట్లో పోతుంటే వాళ్ళు ఫ్లైట్ డిలే ఉందని చెప్పి కింద ఎయిర్పోర్ట్లో ఉండే ఒక స్టాల్కి కూపన్ ఇచ్చారు, ఒక 800 రూపాయల వర్త్ చేసేది. మీరు ఏమన్నా కొనుక్కోవచ్చు అని పోతే అలా ఒక్కటి కూడా లేదు తినేది. ఆ కూపన్ పక్కోడికి ఇచ్చి వచ్చేసిన. మొత్తం జంక్ ఫుడ్, తర్వాత కూల్ డ్రింక్స్ చాలా డేంజర్ అమ్మా. మీరు ఒక్క థమ్స్అప్ తాగితే చాలు గట్ బ్యాక్టీరియా మొత్తం ఖతం అవుతుంది. ఎనర్జీ డ్రింక్ హై షుగర్ ఎవరికి అవసరం? ఎనర్జీ డ్రింక్స్ ఎవరి కోసం తయారు చేశారంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా క్రీజ్లో ఉండి క్రికెట్ ఆడేవాళ్ళు. వెనకటి రోజుల్లో 50 ఓవర్లు, తర్వాత 50 ఓవర్లతో సంబంధం లేకుండా 5 రోజుల మ్యాచ్లు ఇట్లాంటివి ఉండేది కదా, డైలీ 50 ఓవర్స్. ఇప్పుడంతా T20 యుగం. బాగా ఇప్పుడు షుగర్తో ఉన్న ప్రోటీన్స్ కూడా 80% షుగరే ఉంటుంది అందులో. అయితే ఇటువంటి అన్ని స్పోర్ట్స్ మెన్కి, అథ్లెట్స్కి, బాగా క్యాలరీస్ బర్న్ చేసే వాళ్ళకి, బాగా సైక్లింగ్ చేసే వాళ్ళకి వాళ్ళకి అవసరం. ఎందుకంటే జిమ్ చేసే వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళకి అవసరం. ఎందుకంటే గ్లూకోజ్ తక్కువ అయితే బ్రెయిన్లో డెత్ అవుతుంది. అంటే మనకు 20% మనం తీసుకునే గ్లూకోజ్ లివర్కి అవసరం, 20% బ్రెయిన్కి అవసరం. మీరు అది తగ్గించారనుకోండి, క్యాలరీస్ బర్న్ అయినప్పుడల్లా గ్లూకోజ్ బర్న్ అవుతూ ఉంటుంది. సో అది తగ్గింది అనుకోండి, బ్రెయిన్ డెడ్ అవుతుంది, ఇక్కడ లివర్ కూడా పాడయ్యే అవకాశం ఉంటుంది. సార్ ఇప్పుడు ప్రోటీన్ బార్స్ అనేవి విరివిగా దొరుకుతున్నాయి సార్. ఒకప్పటితో పోలిస్తే ఏ స్టోర్ చూసినా కూడా ప్రోటీన్ బార్స్ ఉంటున్నాయి పక్కన, అందులో ఫ్లేవర్స్ దొరుకుతున్నాయి. నిజంగా అవి తినటం మంచిదే అంటారా? అంటే మంచి ప్రోటీన్ బార్ అనగానే ఇది ఒక హెల్దీ ఫుడ్ అన్నట్లుగా 95 ఉండని, దాని మీద 65 ఉండని చిన్న బార్ కొనుక్కొని తింటున్నారు. ఈ పూటకి సరిపడా నాకు అన్ని దొరికినాయని ఫీల్ అవుతున్నారు. అంటే మనం ఎంత బర్న్ చేయగలుగుతామో అంతే క్యాలరీ తీసుకోవాలి, సింపుల్. అది డే మొత్తం కూడా 100 క్యాలరీస్ కంటే ఎక్కువ ఉన్నది తీసుకోకూడదమ్మా. మీరు అంతకంటే ఎక్కువ బర్న్ చేయలేరు. నిద్రలో కూడా మన గుండె పని చేయాలంటే క్యాలరీస్ బర్న్ అవుతూ ఉంటాయి, కానీ స్లో ఉంటుంది. అది బాగా 1200 క్యాలరీస్ దాకా నిద్రలో బర్న్ అయ్యే అవకాశం ఉంది. డే మొత్తం నువ్వు పడే కష్టం అంతా, శారీరక శ్రమ ఎన్ని క్యాలరీస్ బర్న్ చేస్తుందో క్యాలిక్యులేట్ చేయాలి. నేను డైలీ 5 కిలోమీటర్స్ వాక్ చేస్తాను. 5 కిలోమీటర్స్ వాక్ చేస్తే నేను చూసుకుంటాను స్మార్ట్ వాచ్లో ఎన్ని క్యాలరీస్ బర్న్ అయినాయంటే హార్డ్లీ 300-350. మరి నువ్వు 1800 క్యాలరీస్ నీకు నిద్రలో కానీ డే టైంలో నువ్వు చేసే పనుల వల్ల కానీ బర్న్ అవుతాయి. ఇంకా మరి ఒకసారి బఫేలోకి పోతే ఆ మటన్ చికెన్ మనం వేసుకుంటాం కదా, ఆ ఒక్కసారి వేసుకునేదే 1800 క్యాలరీస్ ఉంటుంది. ఒక ముక్క మటన్ అయినా చికెన్ అయినా అది మినిమం 50 గ్రాములు, 50 క్యాలరీస్ నుంచి 100 క్యాలరీస్ ఉంటుంది. అట్లాంటి 10 ముక్కలు వేసుకుంటే 1000 క్యాలరీస్ అక్కడనే అయిపోయినాయి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ స్నాక్స్, మళ్ళీ రాత్రి. అంటే క్యాలరీ కాన్షియస్ లేకపోతే, రెండోది అన్నిటికంటే ఇంపార్టెంట్ 6 గంటల లోపలనే తినాలి. ఏది తినాలి, కార్బోహైడ్రేట్ ఎక్కువ ఉన్నది మార్నింగ్ తినాలి. నువ్వు బ్రేక్ఫాస్ట్లో ఎంత ఫ్యాట్ తిను, ఎంత కార్బోహైడ్రేట్ తిను, రాత్రి 10 గంటల వరకు బర్న్ అవుతుంది. కానీ రాత్రి 9-10 తినేది నీ లివర్ను నిద్రపోనియదు, నీ లివర్ను రెస్ట్ తీసుకొనియదు. ఒక్క లివర్కే రిజువనేషన్ అవకాశం ఉంది, తనంతను రిజువనేట్ చేసుకుంటుంది, మన బాడీని రిజువనేట్ చేస్తుంది. మరి దాన్ని రిజువనేట్, ఇప్పుడు బాడీలో అన్ని ఇంపార్టెంట్ అన్నమ్మా. బ్రెయిన్ ఇంపార్టెంటే, హార్ట్ ఇంపార్టెంటే, లివర్ ఇంపార్టెంటే, కిడ్నీ ఇంపార్టెంటే, లంగ్స్ ఇంపార్టెంటే, వైటల్ పార్ట్స్ అంటారు. కానీ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటి అంటే లివర్ 500 నుంచి 800 ఫంక్షన్ చేస్తుంది. నీ బాడీలో రిలీజ్ అయ్యే ప్రతి హార్మోను, ప్రతి ఎంజైము అన్నీ కూడా లివర్ నుంచే వస్తాయి. మరి ఇప్పుడు కిడ్నీలు అంటే 2 ఉంటాయి, లంగ్స్ 2 ఉంటాయి. కాళోజీ నారాయణరావు గారు 34 ఏళ్ళ వయసులో ఒక లంగ్ పోయింది, బట్ 92 ఏళ్ళు బతికాడు. అంటే ఒక్క లంగ్తో 92 ఏళ్ళు బతకొచ్చు. నా ఫ్రెండ్ ఒక ఆయన ఆర్టీసీలో పనిచేస్తే రాజమౌళి గారు అని వరంగల్లో ఉంటాడు. ఇప్పుడు 20 ఏళ్ళ కింద ఒక కిడ్నీ తీసేశారు, ఇప్పటికి కూడా హెల్తీగా ఉన్నాడు ఆయన, ఉన్న కిడ్నీని కాపాడుకుంటున్నాడు. కానీ ఉన్న లివర్ పోతే ఎట్లమ్మా? ఫ్యాటీ లివర్. చాలా మంది ఏమనుకుంటారు, అప్పో లిక్కర్ తాగితేనే ఫ్యాటీ లివర్ వస్తుందని. కానీ లిక్కర్ తాగితే ఫ్యాటీ లివర్ వచ్చే 20%,
దేని వల్ల ఫ్యాటీ లివర్ వస్తుంది? మీరు అన్న మైదా, అన్నము, కార్బోహైడ్రేట్ ఎక్కువ తినడం, వాటితో ఫ్యాట్స్ ఎక్కువ తినడం, వాటితో ఫ్యాటీ లివర్. 70-80% ఇలా ఫ్యాటీ లివర్ కేసులలో నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్స్. హైదరాబాద్లో ఒక అమ్మాయి రాత్రిపూట డ్రైవ్ చేసుకుంటూ పోతున్నది. పోలీసులు ఎప్పటిలాగానే ఆపి అది పెట్టారు. పెడితే ఆమె ఆల్కహాల్ తీసుకున్నట్టుగా వచ్చింది, సౌండ్ అట్లా వచ్చింది. రాగానే ఆమె ఏమన్నదంటే నా జీవితంలో నేను ఎప్పుడు ఆల్కహాల్ తీసుకోలేదు, కావాలంటే హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేయించండి. సో నమ్మిన్లు హాస్పిటల్ తీసుకెళ్లారు. నాన్ ఆల్కహాలిక్ ఆమె. కానీ ఏమైందంటే మనం తిన్న కార్బోహైడ్రేట్ అంతా కూడా హైడ్రోక్లోరిక్ యాసిడ్ గా మారి ఆల్కహాల్ గా మారుతుంది. రైస్ ఫర్మెంటేషన్, రైస్ తో కూడా ఆల్కహాల్ తీయవచ్చు కదా. బయట కెమికల్స్ తోని రైస్ నుంచి ఆల్కహాల్ తీస్తారు ఫెర్మెంట్ చేసి. కడుపులో కూడా ఇది అదే ప్రాసెస్. కొద్దిగా ఎక్కువ తిన్న వాళ్ళకు ఈ ఆల్కహాల్ ఇక్కడ లివర్లో ప్రొడ్యూస్ అవుతుంది. అవి ఫ్యాటీ లివరు. దానివల్ల నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అనేది 70% మందిలో అది వస్తుంది. అది ఎందుకు ఎక్కువ మందిలో ఇప్పుడు వస్తున్నది? వెనకటి రోజుల్లో ఓన్లీ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివరే ఉండేది. ఇప్పుడు ఎందుకు నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ ఎక్కువైందంటే జంక్ ఫుడ్ అడ్డమైందంతా తినడం, ఎక్కువ క్వాంటిటీ తినడం, అది డైజెస్ట్ చేసుకోలేకపోవడం, అదంతా ఆల్కహాల్గా మారడం, అదంతా ఫ్యాటీ లివర్ దారి తీయడం. సార్ ఇప్పుడు మీరు జంక్ ఫుడ్, మైదా ఇప్పుడు బయట ఎక్కడైనా అదే దొరుకుతుంది, ఇంకా వేరే ఆప్షన్ లేనట్లుగా ఉంది బయట పరిస్థితి. బయట ఫుడ్ ముట్టుకుంటే మైదా లేకుండా ఏం లేదు. కానీ ఇప్పుడు యుఎస్, యూకే ఇక్కడ ప్లేస్లలో ఎక్కడ చూసినా అవే బన్నులు, శాండ్విచ్లు, పిజ్జాలు, బర్గర్లు. మైదా లేని జీవితమే వాళ్ళకు ఉండదు. మరి వాళ్ళు అంత హ్యాపీగా, అంటే లైఫ్ స్పాన్ చూసినా కూడా మనకు వచ్చేంత ఎఫెక్ట్ వాళ్ళ విషయంలో ఏ డాక్టర్ చెప్పరు. వాళ్ళు మానే పరిస్థితి కూడా ఉండదు. ఎందుకు అంటే ఎక్కువ మైదా తినే కంట్రీస్లలో, ఎక్కువ జంక్ ఫుడ్ తినే దానిలలో, ఫైబర్ తక్కువ తీసుకునే వాళ్ళల్లో కోలన్ క్యాన్సర్ బాగా పెరుగుతుంది. ఇదివరకు ఎక్కువ లంగ్ క్యాన్సర్ ఇట్లాంటివి వచ్చేది, ఇప్పుడు ఎక్కువ కోలన్ క్యాన్సర్ పెరుగుతూ ఉన్నది. వాళ్ళు మోషన్ ఫ్రీగా పోలేరమ్మా. చాలా వారం రోజులకు ఒకసారి, 4 రోజులకు ఒకసారి, అది కూడా బలవంతంగా చాలా దారుణంగా ఉంటుంది. వాళ్ళ లివర్ పాడైతుంది, పేగులు పాడైతే. మైదా అంత పేగులు. మేము చిన్నప్పుడు మైదాతో పోస్టర్లు వేసేటోళ్ళం గోడ మీద, అది అతుక్కుంటుంది. పేగులు కూడా అట్లనే అవుతాయి. పేగుల్లో ఉన్న గుడ్ బ్యాక్టీరియా పోతుంది. రెండవది పేగులోకి పోర్స్ ఏర్పడతాయి. పేగులోకి పోర్స్ ఏర్పడితే ఏమవుతుందంటే పేగులలో ఉన్న గుడ్ బ్యాక్టీరియా ఆ పోర్స్లో నుంచి బయటకు వస్తుంది. బయటికి రాగానే బయట ఉన్న గుడ్ బ్యాక్టీరియా ఏం చేస్తుంది, దీని మీద అటాక్ చేస్తుంది. ఇదేదో శత్రు బ్యాక్టీరియా. రెండింటికి సంబంధం ఉండదు. ఇది పేగులలో ఉంటుంది, అది బయట ఉంటుంది. ఈ రెండు ఇళ్ళకెళ్ళి అది బయటకు వచ్చింది అనుకో, ఓదాంతోనూ ఘర్షణ చేస్తారు. దానివల్లనే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అనేది వస్తుంది. ఇంకో డాక్టర్స్ కూడా ఏం నేర్చుకుంటానంటే, మోకాలు నొప్పులు వస్తే మోకాలు సర్జరీ చేయాలి. నేను ఒకటే అడుగుతా, కాట్లేజ్ అరిగిపోవడం వల్ల నీకు ఈ ప్రాబ్లం వస్తుంది. కాట్లేజ్ ఎందుకు అరిగింది? లాయర్ కానీ ఈ మధ్య కోర్ట్ అని ఒక సినిమా వచ్చింది. వాళ్ళ సీనియర్ ఏం చెప్తాడంటే, లాయర్ జూనియర్ లాయర్కి, నల్లకోట అంటేనే ప్రశ్నించడం రా, నువ్వు ప్రశ్నించు నీ సమాధానం దొరుకుతుంది అంటాడు. మరి డాక్టర్స్ ఎందుకు ప్రశ్నిస్తలేరు? తెల్లకోట కూడా అంతే. నీకు అనారోగ్యం వచ్చిందంటే ప్రశ్నించే తత్వం ఉండాలి. నువ్వు కాట్లేజ్ ఎందుకు అరిగింది ఇది అర్థం చేసుకుంటే నీకు చిప్ అక్కర్లేదు. అంటే ఈ పేగుల్లో మన గట్ బ్యాక్టీరియా నుంచి లివర్లోకి వచ్చి, లివర్ నుంచి కొన్ని రకాల హార్మోన్స్ కానీ, కొన్ని రకాల లిక్విడ్స్ కానీ మనం పోతుంటాయి. అవి బ్లాక్ అయిపోతే ఈ కార్టిలేజ్ ప్రాబ్లం వస్తుంది. ఆ బ్లాక్ను తొలగిస్తే మళ్ళీ లూబ్రికేషన్ జరుగుతుంది. దాని బదులు ఏం చేస్తారంటే అమెరికా నుంచి చిప్పులు తెప్పియడం, వారం రోజులు సర్జరీ చేసి హాస్పిటలైజ్ చేయడం. ఇదంతా అవసరమా? ఇప్పుడు ఆటిజం ఉంది. చాలా మంది చిన్న చిన్న పిల్లలకు బ్రెయిన్ ఫంక్షనింగ్ సరిగా లేదు. ఆటిజం ఎందుకు వస్తుంది తెలుసా? దాని ట్రీట్మెంట్ బ్రెయిన్లో ఇస్తారు. అది ఇవ్వాల్సింది కొలెస్ట్రాల్ని బ్రెయిన్కు తీసుకుపోయే వేగస్ నర్వ్కు సంబంధించిన వాటిలలో లోపం ఉంటుంది. అయితే ఇది అంటే పుండు ఒకడు ఉంటే మందు ఒకడు. ఇదంతా ఎక్కడి నుంచి నేర్చుకున్నాం? ఆయుర్వేదం నుంచే కదా. ఇప్పుడు ఆయుర్వేదానికి మనం నరేంద్ర మోడీ కాలంలో కూడా మనం ఆయుర్వేదానికి ఒక మంచి ఉచ్చదశ రాకపోతే, ఎందుకంటే ఆయన భారతీయ సంస్కృతిని కాపాడాలని చెప్పి సర్వస్వం త్యాగం చేసి ఒక మహర్షి లాగా ప్రధానమంత్రి పొజిషన్లో కూర్చున్నాడు. ఆయన కూడా ఆయుర్వేదాన్ని కాపాడకపోతే ఇంకెవరు కాపాడాలమ్మా? కాబట్టి ఒక సైంటిఫిక్ నాలెడ్జ్ ఇవన్నీ కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ఏది అతిగా తీసుకోకూడదు. 6 గంటల తర్వాత పిల్లలకు కూడా ఆహారం పెట్టకూడదు. అవసరమైతే బటర్ మిల్క్ బెడ్ పక్కన పెట్టుకోవాలి. తప్పనిసరి ఆకలి అయినప్పుడు తాగాలి. అంతేగాని రాత్రి 9 తర్వాత తినడం, 10 తర్వాత తినడం, ఇట్లాంటి వాటి వల్లనే జంక్ ఫుడ్ వల్ల. జంక్ ఫుడ్ మనం తినాల్సిన అవసరం ఎందుకు వచ్చిందమ్మా? అదే మనం డ్రై ఫ్రూట్స్ జేబులో పోసుకొని, ఇన్ని ఆల్మండ్స్, ఇన్ని నట్స్, విటమిన్ ఈ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఈ లోపల జేబులో పోసుకొని అప్పుడప్పుడు తీసుకొని తినవచ్చు కదా.
ఆల్టర్నేట్స్ చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి కదా. అవగాహన మాత్రం కావాలి. మనం బయటికి పోయి వేడి వేడి మిర్చి తింటాం, ఎప్పుడో ఒకసారి పర్లేదు, అవును, కానీ వాడు 3 సార్లు 4 సార్లు నూనెను అదే మళ్ళీ బర్న్ చేస్తారు, అది కార్సినోజెనిక్. ఎందుకమ్మా పొద్దున్న లేచి పెట్టుకునే టూత్ పేస్ట్ దగ్గర నుంచి రాత్రి పడుకునేటప్పుడు పెట్టుకునే గుడ్ నైట్ ఆల్ అవుట్ దాకా దోమల కోసం అంత కెమికల్ మయం. అవాయిడ్ చేయగలిగిన చేయొచ్చు కదా. హెర్బల్ పేస్ట్ ఏది లేదు, ఉత్తరేని పుల్లలు ఉంటాయి, 100 ఏళ్ళ దాకా నీ డెంటల్ ప్రాబ్లం రాదు. వేప పుల్లలు ఉంటాయి, ఎందుకు తోముకోవద్దు? ఎవరి కోసం బతుకుతున్నావు? ఎవరిని ఇంప్రెస్ చేయాలని బతుకుతున్నావు? నీ లైఫ్ నువ్వు బాగు చేసుకోలేకపోతే నువ్వు ఎవరిని ఇంప్రెస్ చేయలేవు. ఇవన్నీ ఆలోచించాలి. ఇప్పుడు డిహైడ్రేషన్ అయితే ఓల్డ్ ఏజ్ కూడా వస్తుంది తొందరగా. ఇప్పుడు మీరు మేకప్స్ వేసుకుంటారు, వాటిని జాగ్రత్తగా మళ్ళీ తీసేయకపోతే అది స్కిన్ లో మీ పోరస్ అన్ని బ్లాక్ చేస్తుంది, రకరకాల స్కిన్ ప్రాబ్లమ్స్ కి ఎఫెక్ట్ వస్తుంది. వేసుకోవడం తప్పులేదు, జాగ్రత్తగా తీసేయాలి. తర్వాత హెర్బల్ ట్రీట్మెంట్ అవసరం. ఇంకోటి ప్రోటీన్ తోనే స్కిన్ లో గ్లో వస్తుంది. నేను ఒక కంపెనీ పెట్టాను, న్యూ హబ్, న్యూట్రిషన్ ఫర్ హెల్త్ అండ్ బ్యూటీ. బ్యూటీకి న్యూట్రిషన్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఎయిర్ ఫాల్ కావద్దు, షాంపూలతో ఎయిర్ ఫాల్ కాకుండా ఆగదు. ప్రోటీన్ బాగుంటేనే ఎయిర్ ఫాల్ కాదు. ఏదైనా ఇంటేక్ అంటే న్యూట్రిషనే బ్యూటీకి కూడా కారణం, హెల్త్ కూడా కారణం. కాబట్టి మంచి విషయాలని చెప్పడానికి అనేక పబ్లికేషన్ తీసుకొస్తున్నాను న్యూ హబ్ ప్రచురణల పేరుతోని. ఈ టిసైన్స్ అన్ని కూడా న్యూ హబ్ పేరుతోనే మార్కెట్లోకి తీసుకోవచ్చు. లాభాపేక్ష కంటే కూడా ఎక్కువ అందరికీ గట్ బాగుండాలి, హెల్త్ బాగుండాలి. ఈ మార్నింగ్ ఈవినింగ్ టీలు తాగడం వల్ల ఎసిడిటీ పెరుగుతున్నది, వీటికి బదులు ఏదన్నా ఆల్టర్నేట్ చూపెట్టాలి. ఇప్పుడు ఎప్పుడు చెప్పడమే అయితే ఎట్లా, ప్రాక్టికల్ గా చేయడం కూడా ఆల్టర్నేటివ్ చూపెట్టాలి కదా. జంక్ ఫుడ్ అన్నారు మీరు, జంక్ ఫుడ్ ప్రత్యామ్నాయమైన ఫుడ్ మార్కెట్ లో పెట్టాలి కదా. తినమని అంటలేరు కదా, అందుబాటులో లేక కదా. ఇప్పుడు ఆల్టర్నేటివ్ హెల్తీ ఫుడ్ ఉన్నది అనుకోండి, మీరు ఎందుకు జంక్ ఫుడ్ తింటారు? అందుకే మాటలు చెప్పడం కాదు, ఆరోగ్య విప్లవం అంటే దానికి ఆల్టర్నేటివ్ కూడా చూపెట్టాలనేది ఒక ప్లెడ్జ్గా పెట్టుకున్నాను నేను. ఎవ్రీడే నేను ఒక 2-3 అవర్స్ హెల్త్ మీద రీసెర్చ్ పేపర్స్ కానీ, ఇప్పుడు కాలం చెల్లిన సిద్ధాంతాలు నడవాయమ్మా, ఎప్పటికప్పుడు సైన్స్ డెవలప్ అవుతా ఉంది. దానికి తగ్గట్టుగా మన జీవన విధానాన్ని కూడా మార్చుకోవాలి. ఇప్పుడు ఇంటర్నేషనల్ డయాబెటిక్ వాళ్ళే చెప్తున్నారు, వెనకడ మేము చెప్పాం కానీ ఇప్పుడు 120 మినిమం ఉంటే డయాబెటిక్, దాటితే డయాబెటిక్ ఎక్కువ అయినట్టు, తక్కువ ఉంటే తక్కువ అయినట్టు, ఇవన్నీ కాదు. 150 ఉన్నా కూడా నువ్వు డయాబెటిక్ కాదు. 7.4 HbA1c 3 నెలలకు ఒకసారి చేసే టెస్ట్. ఇదివరకు ఏమన్నా వాళ్ళు 6 కంటే లోపు ఉంటే నాన్ డయాబెటిక్, 6.5 ఉంటే బార్డర్, 6.5 దాటితే డయాబెటిక్. అట్లా కాదంటున్నారు. బీపీ విషయంలో శరీరాల తీరు అంటున్నారు. మరి వెనకడితే సిద్ధాంతాలని పట్టుకొని వేలాడకూడదు. ఒకటే, మన పూర్వీకులు ఏం తిన్నారు, మన దగ్గర ఏం పంటలు పండేటి, అవి కనుక మనం తీసుకున్నట్టయితే చాలా జబ్బులకు పరిష్కారం. మంచి కందిపప్పు చారు, పెరుగన్నము, రాత్రి పెట్టుకున్న అన్నంలో కొంత పెరుగు వేసుకొని తినడం, ఇట్లాంటి అన్ని కూడా మంచి అలవాట్లు. మనం ఎవరి కోసం బతకద్దమ్మా, ఎవరిని ఇంప్రెస్ చేయడానికి మనం పుట్టలేదు. మన లైఫ్ మన పిల్లల్ని బాగా చూసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళు ఎదిగేదాకానైనా మనం ఆరోగ్యంగా ఉండాలి. ఈ హ్యాబిట్ మనం పెంచుకోవాలి. సమ్మర్ మాత్రం చాలా క్రిటికల్, టెంపరేచర్స్ బాగా పెరుగుతున్నాయి. ఇప్పుడు మనకు చెట్లు తగ్గడం వల్ల 45 ఉండాల్సిన హైదరాబాద్ టెంపరేచర్ 48 పోతుంది. కాబట్టి చాలా కేర్ఫుల్ గా ఉండాల్సిన అవసరం ఉంటుందమ్మా ప్రతి ఒక్కరు. మంచి దారిలో నిజానికి మంచి కాజ్ సార్ ఇది. సరే, అది మీరు ఏ దృష్టితో అయితే ఇక్కడ ఆగినరో, ఒక ఆరోగ్య విప్లవం, ఆరోగ్యం మీద అందరి దృష్టి పడాలి అని మీరు ఆగినరో, కానీ మీరు ఇప్పుడు మాట్లాడుతుంటే మటుకు మాకు మీలో ఒక పెద్ద డాక్టర్, అంటే మన గవర్నమెంట్ హాస్పిటల్లో పెద్ద డాక్టర్ రావాలి అంటారు కదా, ఆ లెవెల్ పెద్ద డాక్టర్ కదా మాట్లాడుతున్నంత వివరణ మీది చూసినా, లేకపోతే మీరు చెప్తున్న కొంతమంది అడుగుతారమ్మా, ఇంటరప్ట్ చేస్తున్నా, కొంతమంది ఏమంటారు, ఈయన రాజకీయ నాయకుడు, ఈయన ఒక అడ్వకేటు, ఈయనకేం తెలిసి వెళ్తాను. వాస్తవంగా చెప్పాలంటే నేను ఇంజనీర్ కాదు, కానీ చాలా మంది ఇంజనీర్లకు నేను 7 సంవత్సరాలు చైర్మన్ ఉన్నాను. కేసీఆర్ ఎందుకు ఇచ్చాడు అంటే దాని మీద నేను నాలెడ్జ్ పెంచుకున్నా. నేను హిస్టారియన్ కాదు, కానీ నేను రాసిన బుక్ ఇవాళ గ్రూప్స్ అన్నిటికీ హిస్టరీ అయింది. అంటే ప్యాషన్తో నేర్చుకుంటామమ్మా. నేను జనరల్ సెక్రటరీ టీఆర్ఎస్ గుండి డాక్టర్లు చెప్తున్న క్లాసు పోయి సర్టిఫైడ్ కోర్స్ చేసి 82% స్కోర్ చేశారు న్యూట్రిషన్ కోర్స్. అంటే డాక్టర్ని కాలేకపోయినా డైటీషియన్ కాగలిగిన నాలెడ్జ్ నేను సంపాదించుకోగలిగిన. కాబట్టి ఈయన ఎట్లా మాట్లాడుతున్నాడు అనే వాళ్ళకి సమాధానం ఏంటంటే ఐఎమ్ ఏ క్వాలిఫైడ్ న్యూట్రిషనిస్ట్. అఫ్ కోర్స్, దానికంటే పెద్ద ఎగ్జాంపుల్ ఏంటి తెలుసా సార్, మీరు ఒకప్పుడు హెల్త్ లో చివరి దాకా వెళ్ళి మళ్ళీ ఇప్పుడు ఇంత యాక్టివ్ మా ముందు కనిపించడం మించి పెద్ద ఎగ్జాంపుల్ అయితే నిజానికి ఎవరికి అవసరం. ప్రాణాంతకమైన జబ్బులన్నీ వచ్చాయి, బ్రెయిన్ హెమరేజ్, పెరాలసిస్, క్యాన్సర్. రీజన్స్, పెద్ద ఎగ్జాంపుల్స్ మాకు అక్కర్లే, నిలువెత్తు రూపం మీరే ఎగ్జాంపుల్.
నిజంగానే గట్ని కాపాడుకొని ఒక గట్స్ ఉన్న మనుషుల లెక్క బ్రతికే తీరుగా ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీతో ఇట్లాంటి ఒక హెల్త్ టిప్స్ కి సంబంధించి ఎపిసోడ్స్ మనం రిపీట్ చేద్దామని మీకు ముందే చెప్తూ ఇవాళ మీరు ఇచ్చిన టైంకి మాత్రం ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్.